గారికి, మన గ్రూప్ మెంటర్ శ్రీ కృష్ణమూర్తి గారికి, తోటి సీనియర్ ఫెసిలిటేటర్ అందరికీ, ఈ ప్రోగ్రామ్కి సెషన్కి అటెండ్ అయినటువంటి పార్టిసిపేట్స్ అందరికీ నా హృదయపూర్వక ఆహ్వానము మరియు ధన్యవాదములు. సో నేను ఆర్ట్ ఆఫ్ పబ్లిక్ స్పీకింగ్ అనే దాని మీద నాకు తెలిసిన 4 మాటలు మాట్లాడడానికి మీ ముందుకు వచ్చాను. మిమ్మల్ని మ్యాక్సిమం ఎంతవరకు ఇన్ఫర్మేషన్ ఇవ్వగలనో అంతవరకు ఇన్ఫర్మేషన్ ఇచ్చి నా శాయశక్తుల ప్రయత్నించి ఈ సెషన్ని 100% జస్టిఫికేషన్ చేయడానికి నా ప్రయత్నం నేను చేస్తాను. నాలో నేను చెప్పినటువంటి మంచి మాటలు మీకు నచ్చితే గ్రహించండి. నేను చెప్పిన దానిలో ఏదైనా తప్పులుంటే హృదయపూర్వకంగా నన్ను మన్నించండి. దిస్ ఈస్ G. Vasu. I am in Nellore, so I am associated with Impact Group almost from the past 3.5 months. So we are conducting these programs very regularly. And first of all, I heartily welcome and appreciate all the new participants who have joined with this session. Thank you very much. Welcome to the session. So today we are talking about art of public speaking. Thank you very much. Now, before going into the subject, I want to know from the audience, what is public speaking? అంటే ఇక్కడ మనం జాయిన్ అయిన వాళ్ళము, సీనియర్స్ ఉన్నారు, పెద్దవాళ్ళు ఉన్నారు, అందరూ తెలిసిన వాళ్ళే ఉన్నాము. మనం ఎఫెక్టివ్ పబ్లిక్ స్పీకింగ్ కోర్సు అని చెప్పేసి దీంట్లో జాయిన్ అయ్యాం. జాయిన్ అయ్యే ముందే మనకి ఎఫెక్టివ్ పబ్లిక్ స్పీకింగ్ అంటే ఒక అవగాహన మనకి ఖచ్చితంగా ఉండి తీరాలి. సో మనకున్న అవగాహనలో ఎఫెక్టివ్ పబ్లిక్ స్పీకింగ్ అంటే ఏంటి? మీ అభిప్రాయం ప్రకారం వాట్ డూ యూ మీన్ బై పబ్లిక్ స్పీకింగ్? ఎవరన్నా చాట్ చేయొచ్చు, లేదంటే అన్మ్యూట్ చేసేనా చెప్పండి, నో ప్రాబ్లం. లెట్ us స్టార్ట్ విత్ సమ్ ఇనిషియల్ డిస్కషన్. ఇక్కడ మనం ముందున్నటువంటి అందరిలో దయచేసి అందరూ మ్యూట్ చేసుకోండి సార్. మాట్లాడాలన్నప్పుడు అన్మ్యూట్ చేయండి. ప్లీజ్ సార్, అందరూ అన్మ్యూట్ చేసుకుని ఉండండి. మాట్లాడాలన్నప్పుడు మ్యూట్ తీయండి సార్. లెట్ us నాట్ మేక్ ఎనీ డిస్టర్బెన్స్ బికాస్ సో మెనీ అదర్ పీపుల్ ఆర్ ఆల్సో లిజనింగ్. లెట్ us మేక్ సెల్ఫ్ డిసిప్లిన్ ప్లీజ్. ఓకే, సో ఆల్ సీనియర్ మెంబర్స్ ఉన్నాం మనం ఇక్కడ. బిఫోర్ గోయింగ్ ఇన్ టు ద సెషన్, సో లెట్ us అండర్స్టాండ్ వాట్ ఈస్ ద ఒపీనియన్ యూ హ్యావ్ అబౌట్ పబ్లిక్ స్పీకింగ్. అసలు పబ్లిక్ స్పీకింగ్ అంటే మీకు ఏ ఆలోచన ఉంది, ఏమనుకుంటున్నారు? వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ పబ్లిక్ స్పీకింగ్? కెన్ ఎనీబడి give it in the chat box, or you can unmute and tell also, please. Cheppandamma sir. What is the meaning of public speaking? సార్ నమస్కారం, ఓరం దత్తాత్రేయ మాట్లాడుతున్నాను. చెప్పండి సార్. బొంబాయి నుంచి. చెప్పండి సార్. పబ్లిక్ స్పీకింగ్ అంటే ద సబ్జెక్ట్, మనం ఏదైతే సబ్జెక్ట్ మీద మాట్లాడాలనుకుంటున్నామో అది ఎదురు వ్యక్తికి, ఎదురుగా కూర్చున్న ఆడియన్స్ వరకు కన్వే చేయడం అనేది పబ్లిక్ స్పీకింగ్. అంటే వాళ్ళకి అర్థమయ్యేటట్టు ఎదురుగా కూర్చున్న ఆడియన్స్ కి కన్వే చేసి వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పడం ఒక వక్త యొక్క బాధ్యత. దానికి పబ్లిక్ స్పీకింగ్ అంటే వెరీ గుడ్. భయం లేకుండా the way of reaching effectively to the audience. Very nice. Subbarao garu, Kasturi, Kosanam, iddaru respond ayyaru sir. Very good. Good evening sir. నేను చెప్తాను. చెప్పమ్మా. పబ్లిక్ స్పీకింగ్ అంటే మనము ఏదైతే మాట్లాడాలనుకున్నామో ఒక అంశం గురించి 10 మంది కాకుండా ఎక్కువ మంది ఉండే చోట భయపడకుండా, స్టేజ్ ఫియర్ లేకుండా బాగా మాట్లాడడం. నా దృష్టిలో. వెరీ నైస్, వెరీ నైస్, వెరీ నైస్. సార్ నా పేరు కోటేశ్వరరావు అండి. నేను ఒక క్వశ్చన్ చెబుతాను. పబ్లిక్ స్పీకింగ్ అంటే చెప్పదలుచుకున్న విషయాన్ని పర్ఫెక్ట్ గా, చక్కగా జనాల్లోకి తీసుకెళ్ళగలిగే వ్యక్తి పబ్లిక్ స్పీకర్ అవుతారని నా అభిప్రాయం. మన మనస్సులో ఉన్న భావాన్ని వ్యక్తీకరించే ఎటువంటి ఇష్యూ లేకుండా వ్యక్తీకరించగలగడం పబ్లిక్ స్పీకింగ్ అని మీ అభిప్రాయం, అంతే కదా సార్? ఎస్ సార్. వెరీ నైస్. సో ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు ఆల్ ఆఫ్ యూ ఫర్ యువర్ గ్రేట్ రెస్పాన్స్. యాక్చువల్గా పబ్లిక్ స్పీకింగ్ అంటే మనలో చాలా మందికి ఒక దురభిప్రాయం ఉంది సార్.
దురభిప్రాయం అని నేను ఎందుకు వాడుతున్నాను ఆ స్పెసిఫిక్ వర్డ్ అంటే, నార్మల్ గా పబ్లిక్ స్పీకింగ్ అనగానే మనం దాన్ని ఒక దయ్యం లాగానో భూతం లాగానో ఏదో పెద్ద విషయం అనుకుని ఆలోచిస్తాం. సో పబ్లిక్ స్పీకింగ్ అని మన మనసులో జస్ట్ ఒక కళ్ళు మూసుకుని కనుక ఆలోచిస్తే మన మైండ్ లో నార్మల్ గా ఒక పెద్ద ఆడిటోరియము, దాని ముందు వెనకాల ఒక 200 మంది 300 మంది, దాని ముందు పెద్ద స్టేజ్, ఒక మైకు, దాని మీద ఎక్కి మనం మాట్లాడాలి. సో ఇదే పబ్లిక్ స్పీకింగ్ అని మనం జనరల్ గా అనుకుంటాం. నార్మల్లీ పబ్లిక్ స్పీకింగ్ అంటే ఎవరికైనా సరే సామాన్య మానవుడికి ఇదే ఐడియా వస్తుంది. కానీ పబ్లిక్ స్పీకింగ్ హ్యాస్ లాట్ ఆఫ్ ఇన్నర్ మీనింగ్ అండ్ డెఫినిషన్. ఎలాగంటే మనం ఎవరితో మాట్లాడేది ఫేస్ టు ఫేస్ కాకుండా, ఫేస్ టు ఫేస్ అంటే కాన్వర్జేషన్, ఫేస్ టు ఫేస్ కాకుండా ఏ సందర్భంలో అయినా మనం ఎక్కువ మంది, ఒకళ్ళు కాక ఎక్కువ మందితో మనం మాట్లాడుతున్న ఏ సంభాషణ అయినా కూడా మనం పబ్లిక్ స్పీకింగ్ కింద తీసుకురావచ్చు. ద డెఫినిషన్ వీ కెన్ యూజ్ ఫర్ ఎనీ పర్పస్. ఫర్ ఎగ్జాంపుల్, ఒక అపార్ట్మెంట్ లో మనం ఉంటున్నాం సార్. అపార్ట్మెంట్ లో మనం ఉంటున్నప్పుడు మంత్లీ మీటింగ్, క్వార్టర్లీ మీటింగ్ ఏదో ఉన్నప్పుడు మనం అటెండ్ అయ్యాం. అక్కడ 15 మందో 10 మందో ఉంటారు. ఈజ్ ఇట్ నాట్ పబ్లిక్ స్పీకింగ్? ఎస్, ఇట్ ఈస్ పబ్లిక్ స్పీకింగ్. అలాగే మనం 10 మందో, ఒక 20 మందో 10 మందో సాయంత్రం పూట వాకింగ్కి వెళ్ళి ఏ పార్క్ లో కలిసి ఒక 10 మంది పెద్దవాళ్ళు కలిసి మాట్లాడుకుంటూ ఉంటాం. ఈజ్ ఇట్ నాట్ పబ్లిక్ స్పీకింగ్? అలాగే మన స్కూల్లోనో ఏదో చిన్న డిబేట్ లేదంటే ఒక గ్రూప్ డిస్కషన్ లాంటిదో పెడతారు. ఇట్ ఈస్ పబ్లిక్ స్పీకింగ్. అలాగే లేడీస్ అప్పుడప్పుడు సాయంత్రం పూట కూర్చొని 10 మంది అపార్ట్మెంట్లోనో ఆ పక్కన కూర్చుని కూడా మాట్లాడుకుంటుంటారు. ఇట్ ఈస్ ఏ పబ్లిక్ స్పీకింగ్. అంటే పబ్లిక్ స్పీకింగ్ డజంట్ మీన్ దట్ స్పెసిఫికల్లీ మన ఎదురుగా ఒక సెట్ ఆఫ్ పీపుల్ కూర్చుని ఉండాలి, ఒక మైక్ ఉండాలి, ఒక ఆడిటోరియం ఉండాలి, ఒక అట్మాస్ఫియర్ ఉండాలి అనేటువంటి లాజిక్ ఎక్కడా లేదు. పబ్లిక్ స్పీకింగ్ ఈజ్ నథింగ్ బట్ స్పీకింగ్ విత్ అదర్ పీపుల్, కన్వేయింగ్ మెసేజ్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఇట్స్ నేచర్. అంటే అక్కడ సిచ్యుయేషన్ ఏదైనా కూడా 10 మందిలో మనం మన అభిప్రాయాన్ని వెలిబుచ్చేటువంటి ఒక సంఘటనే పబ్లిక్ స్పీకింగ్ అని మనం చెప్పుకోవచ్చు. ఇంకొకటి ఏంటంటే పబ్లిక్ స్పీకింగ్ 1 వర్డా 2 వర్డ్సా? అగైన్ ఐ వాంట్ టు క్లారిఫికేషన్. ఈజ్ ఇట్ 1 వర్డ్ ఆర్ 2 వర్డ్స్? ప్లీజ్ అగైన్ ఒక 1 minute లెట్ us have discussion, sir. See, we are going to have a beautiful session today. మీ ముందు అద్భుతమైనటువంటి విషయాలు తీసుకురాబోతున్నాను. కానీ అది విని అవగాహన చేసుకునేటువంటి కోఆపరేషన్ మీ దగ్గర నుంచి నాకు కావాలి. లెట్ us make this session grand success by more involvement. ఇక్కడ పబ్లిక్ స్పీకింగ్ అనేది 2 మాటలా 1 మాట? Kindly reply. Is it 2 words or it is 1 word? Please speak, sir. Again, please speak. Sir, public speaking అనేది మొత్తం only 1 word, sir. It is 1 word. Okay, 1 word, sir. Yes, sir. Public speaking is giving. Sir, public speaking is giving. Unmute చేసి చెప్పండి. దయచేసి పేరు కూడా చెప్పండి సార్, అదర్ వాళ్ళు వింటారు. Yes. Sir, excuse me, sir. Yeah. This is Pardasarathi from Joglamba Gadwal district. Yeah, very good, sir. The public speaking is the word only one. 1 word. Very good. And the public speaking is a giving speech face to face to live evidence. Okay. However, due to the evaluation to the public speaking. అక్కడ ఆపండి సార్. లెట్ us discuss that. వస్తాం మన ఫ్యూచర్ లోకి. పబ్లిక్ స్పీకింగ్ 1 word or 2 words, sir? నాకు Thank you, sir. ఓన్లీ 1 ఆన్సర్ కావాలి. 1 word or 2? Sir. 1 word, sir. 1 word. Okay. 1 word. Very good. Very good. Very good. Any other people? Is it 1 word or 2 words? సార్ Yeah, నా చెప్పండి. పేరు కోటేశ్వరరావు అండి. పబ్లిక్ Yeah, చెప్పండి. సార్ అన్మ్యూట్ చేసుకోండి సార్ ప్లీజ్. ఎవరో మాట్లాడే వాళ్ళు అన్మ్యూట్ చేసుకోండి సార్ ప్లీజ్. లెట్ us have a discipline. సార్ నా పేరు కోటేశ్వరరావు అండి. చెప్పండి సార్. పబ్లిక్ మీటింగ్ ఈజ్ 2 words, సార్. 2 words. వెరీ గుడ్ సార్. 2 words. వెరీ గుడ్. వెరీ గుడ్. అలాగే ఉండండి సార్. లెట్ us have opinions from different people. So what Okay. is other public సార్ speaking? నా పేరు రవికుమార్ గుంటూరు సార్. చెప్పండి సార్. గబగబా. సార్ నా పేరు రవికుమార్ గుంటూరు అండి. 2 words అండి పబ్లిక్ మీటింగ్, పబ్లిక్ స్పీక్. Is 2 words. Very good, sir. Next anybody? This is Vijay here from Mumbai. Yeah. Public speaking is 1 word. 1 word. Okay, sir. Okay. Let us stop there. Next anybody? Sir, Rakesh. I Sir, want Rakesh from Guntur, sir. Huh? Sir, Rakesh from Guntur. Yeah. Public speaking is 2 words, sir. 2 words. Very good. Okay. Let us stop, sir. Let us stop because time also moving. Very nice for the response. I am very happy.
Now let us understand the public speaking is one word or two words. Public speaking is two words. Public plus speaking is public speaking. Why I am telling it is two words is public is different, speaking is different. Synchronizing this public and speaking is called public speaking. It is not one word. Let us understand how it is. See, public is external, different. Speaking is internal. Speaking is from the speaker, public is outsiders. So there are two identities. It's not one identity. So the speaker is interacting with the public. Let us understand this very clearly. The speaker is understanding with public. So the speaker is a different identity. The public is a different identity. Unless these two people are synchronizing, no public speaking. I think I am clear and I made the people also very clear. So let us understand the word public speaking is not one word. It is a combination of two words, that is, one is public and the other one is speaking. Public is external, speaking, speaker is internal. So public speaking is two words. I feel now people are very clear on this. Okay. Now let us move forward. Why people hesitate for public speaking? For example, everything, see, whatever you say, people are ready to anything. But if ask them to go and speak on the dais or in the public, people will get shivering. Oh, no, sir, I don't want, sir. ఎంత నీకు అంత భయం? వాట్ ఈస్ ద ప్రాబ్లం? నాకు తెలియదు సార్, నాకు అసలు మైక్ పట్టుకుంటే నీ షివరింగ్ అయిపోతాను సార్. పీపుల్ గెట్ సో ఫియర్ ఆఫ్ పబ్లిక్ స్పీకింగ్. ఎందుకంటే మనకి ఏదో తెలియని బాధ మనస్సులో. నేను మైక్ పట్టుకుంటే కొంతమంది ధారాళంగా మాట్లాడుతుంటారు. మాట్లాడంటే నోటి నుంచి ఒక మాట రాదు. ఒకసారి మేము ఇట్లాగే మీటింగ్ లో పెడుతుంటే అవుట్ సైడర్ ఒక ఆయన వచ్చి లాట్ ఆఫ్ క్వశ్చన్స్ క్రియేట్ చేస్తున్నారు. సరే రాస్వామి, నువ్వు పైకి రా, అందరూ వింటారని చెప్పి మైక్ ఇస్తే ఆ మైక్ పెట్టుకున్నాడే కానీ నోట్లోంచి మాట రావట్లేదు. ఏమైంది ఆ కింద సేపు అరిచావు కదంటే, మైక్ చూస్తే నాకు భయం సార్ అన్నాడు. మైక్ ఈజ్ ఏ పాయిజన్ ఆర్ మైక్ ఈజ్ ఏ ఆటం బాంబ్? నో. Every situation is same, but only our psychological feeling is different. Every situation is same. అంతకు ముందు ఎంతమంది ఉన్నారో అంతమందే ఉన్నారు, అదే స్టేజ్ ఉంది, అదే మైక్ ఉంది, అదే పోడియం ఉంది, ఎవ్రీథింగ్ ఈజ్ సేమ్. కానీ అక్కడ కింద కూర్చున్నప్పటికీ పైకి వచ్చేటప్పటికి ఓన్లీ వన్ డిఫరెన్స్ ఈజ్ అవర్ సైకలాజికల్ ఫీలింగ్. సో మనం ఏ పని చేయడానికైనా సహజ సిద్ధంగా తయారై ఉంటాం, కానీ 10 మందిలో కూర్చొని పబ్లిక్ లో మాట్లాడరా బాబు మైక్ తీసుకునంటే మాత్రం మనం గజ వణికిపోతాం. కోర్టులోంచి మాట రాదు, చెప్పాలనుకున్నది చెప్పలేం. వై ఇట్ ఈస్ బేసికల్లీ బికాస్ ఆఫ్ అవర్ సైకలాజికల్ ఫీలింగ్. 99% ఈజ్ బికాస్ ఆఫ్ అవర్ సైకలాజికల్ ఫీలింగ్. ఆయన్నే స్టేజ్ మీదకి పిలిచి నెమ్మదిగా ఒక 2 మాటలు 3 మాటలు మాట్లాడిపించి సరదాగా మాట్లాడుతున్నట్టు స్లోగా మాటల్లోకి దింపితే ఒక 5 minutes తర్వాత అతనికి తెలియకుండానే అతను మాట్లాడతాడు. బికాస్ హీ వాజ్ నాట్ నోయింగ్ దట్ హీ వాజ్ స్పీకింగ్. సో పబ్లిక్ స్పీకింగ్ ఈజ్ నథింగ్ బట్ why so many people hesitate of public speaking is because of our mental fear that we cannot speak. There are other reasons also. What are those other reasons? Means 85% of people normally afraid of public speaking. This is the general survey. The reasons of why we afraid is first is stage fear. First stage అనగానే అదేదో పెద్ద ప్రాబ్లమాటిక్ ఐటము. సో నాకు మైక్ పట్టుకుంటే భయము, సో నేను మాట్లాడలేను, నా నోట్లోంచి మాట రాదు, దట్స్ ఆల్. And so scholars also, so intelligent people also, I have seen so many senior people, very intelligent and they are very top ranked people also, they fear of coming on the stage and to talk to the people. That is because of just psychological fear, getting panic of facing the people, lack of self confidence. అంటే నేను అక్కడికి వెళ్తే మాట్లాడలేమో, నేను మాట్లాడింది కరెక్ట్ గా ఉంటుందో ఉండదో, people may be getting bad opinion about me. ఇప్పటిదాకా నేను హాయిగా ఓకే ఈజ్ ఎ గ్రేట్ మ్యాన్ అని పీపుల్ ఫీల్ అవుతున్నారు. ఒకసారి నేను స్టేజ్ మీదకి వెళ్ళి మాట్లాడలేకపోతే నాకున్న రిప్యుటేషన్ అంతా పోతుందేమో, సో నన్ను అంతకు ముందు వచ్చిన రెస్పెక్ట్ నాకు పోతుందేమో. ఇలాంటి ఒక మానసికమైనటువంటి భయాలు, మానసికమైన ఆందోళన వలననే కేవలం మనం స్టేజ్ ఫియర్ అనే ఒకే ఒక వర్డ్ తోటి వీఆర్ అవాయిడింగ్ పబ్లిక్ స్పీకింగ్. బట్ ఇట్ ఈస్ ఓన్లీ ఎ సైకలాజికల్ ఫీలింగ్. నేను కూడా ఒకప్పుడు నోట్లోంచి మాట రాని వ్యక్తినే.
10 మందిలో మాట్లాడలేకపోయిన వ్యక్తినే. సహజంగా అందరూ అంతే. కానీ ఎవరైతే ఒక ఛాలెంజ్ గా తీసుకుని 10 మందిలో కూడా నేను మాట్లాడగలను అనే ఒక కాన్ఫిడెన్స్ తో కనుక ముందుకు వెళతారో వాళ్ళకి పబ్లిక్ స్పీకింగ్ అనేది ఎటువంటి ప్రాబ్లము కాదు. సో పబ్లిక్ స్పీకింగ్ ఈజ్ ఫస్ట్ పాయింట్. లెట్ us try to understand the fear of public speaking is nothing but our psychological mental inability. Next. So what are the techniques of the public speaking? First, ABCD technique, what we are talking about. A is for attraction, B for body language, C content, D direction, D evaluation. Please note down these points, sir. A is for attraction, B for body language, C for content, D for direction, and D for evaluation. Now, let us start what is attraction. Attraction means there are two things. One is personal attraction. One is or some sound. Attraction means two things. One is our personal attraction. Second is attracting the people. So our personal attraction, let us talk about the personal attraction. Personal attraction is nothing but attire. That means when you are going to talk a public meeting other than general meetings. So what I told in మన ఇళ్లలో మనం అపార్ట్మెంట్ లో జరిగిన జనరల్ మీటింగ్స్ కాకుండా జనరల్ గా ఒక పబ్లిక్ మీటింగ్ అనేది మనం అటెండ్ అవుతున్నప్పుడు అటైర్ అనేది చాలా ఇంపార్టెంట్. అట్రాక్షన్ అనేది వెరీ ఇంపార్టెంట్. అట్రాక్షన్ అంటే ఏంటండి? నథింగ్ బట్ అవర్ డ్రెస్సింగ్ సెన్స్, ఎయిర్ సెన్స్, అండ్ మన హౌ వీఆర్ బిహేవింగ్ ఎట్ ద టైమ్ ఆఫ్ మీటింగ్. సో అవర్ బాడీ లాంగ్వేజ్. సో ఆల్ దీస్ థింగ్స్ ఆర్ అటైర్. సపోజ్ ఇఫ్ యు ఆర్ అటైర్ కనుక సరిగ్గా లేకపోతే యూ హ్యావ్ టు ఫేస్ సటైర్. ఇది గుర్తుపెట్టుకోండి. యూ డోంట్ మెయింటైన్ అటైర్, యూ హ్యావ్ టు ఫేస్ లాట్ ఆఫ్ సటైర్స్. సో అంటే ఈడేంటి ఇలా వచ్చాడు, ఇది మాట్లాడతాడా? సపోజ్ మనం సరిగ్గా బట్టలు వేసుకోకుండా ఒక సిస్టమ్ లేకుండా ఒక ఇర్రెస్పాన్సిబుల్ గా స్టేజ్ మీదకి వెళ్ళాం అనుకోండి, దే వోంట్ గెట్ కాన్ఫిడెన్స్ ఆన్ అస్. ఈడేంటి ఇట్లా వచ్చాడు, వీడికి అసలు ఈ నోట్లో నుంచి మాట ఏమన్నా వస్తుందా, వీడికి సబ్జెక్ట్ ఉందా, కంటెంట్ ఉందా అనేటువంటి మనకి ముందుగానే మన మీద ఒక బ్యాడ్ ఒపీనియన్ క్రియేట్ చేసుకున్నాము. ఫస్ట్ ఒపీనియన్ నాట్ ద బెస్ట్ ఒపీనియన్. ఫస్ట్ ఒపీనియన్ ఈస్ ద లాస్ట్ ఒపీనియన్. గంప గారు చెప్తుంటారు, ఫస్ట్ ఒపీనియన్ ఈస్ ద లాస్ట్ ఒపీనియన్. లాస్ట్ మీన్స్ LOST. Suppose you are not succeeded in the first opinion, you are completely losing your opinion, others' opinion on you. So please maintain attire. That means attraction. Second attraction ఏంటంటే you have to get attraction of the people. You have to get attention of the people. అంటే మిమ్మల్ని అట్రాక్ట్ చేసుకుంటూ ఎదుటి వాళ్ళని మీరు అట్రాక్ట్ చేయగలిగినప్పుడు మాత్రమే పబ్లిక్ స్పీకింగ్ లో మనం సక్సెస్ అవుతాం. రెండు, బాడీ లాంగ్వేజ్. Body language, again, I'm going to discuss point by point. I'm talking. Body language. Body language is one of the best method of public speaking. ఎందుకంటే మన కళ్ళు చెప్పలేదు, మనస్సు చెప్పలేనిది కళ్ళు చెప్తుంది అంటారు సార్. మనస్సు చెప్పలేనిది కళ్ళు చెప్తుంది. అంటే చెప్తూ ఉంటుంది, నువ్వు ఆవేదనలో ఉన్నావా, సంతోషంలో ఉన్నావా, మనం ఎంత దాచుకోవాలని ప్రయత్నం చేసినా విధి లేని పరిస్థితుల్లో మనం దాచుకోవడానికి ప్రయత్నం చేస్తాం. ఆ దాచుకోవడానికి ప్రయత్నం చేసినప్పుడు కూడా అరే నీ ముఖం చెప్తోంది లేరా, నువ్వు ఎలా ఉన్నావో, నువ్వేం దాచక్కర్లేదు అని చెప్తాం. మనం వెరీ క్లియర్ గా చెప్తూ ఉంటాం. దట్ మీన్స్ దో యూ వాంట్ టు హైడ్ సమ్ ఆఫ్ ద థింగ్స్, యువర్ ఫేస్ విల్ ఎక్స్ప్రెస్ ద రియల్ ఫీలింగ్ ఆఫ్ యువర్ ఇన్నర్ మీనింగ్. అంటే ఇన్నర్ ఫీలింగ్ అంటే మన మనసులో ఏదన్నా ఉన్నా కూడా కొన్ని సమయాల్లో మన మొహం దాన్ని బయట పెడుతుంది. ఎందుకు బయట పెడుతుందండి? దట్ ఈస్ వాట్ కాల్డ్ బాడీ లాంగ్వేజ్. అంటే body is showing your expressions though you are not speaking it out. That is called body language. Why the body language is interacted with? ఎవరండి ఆ సౌండ్ అది? ప్లీజ్ సార్, ప్లీజ్ కంట్రోల్ సార్. చాలా డిస్టర్బెన్స్ గా ఉంది. వినే వాళ్ళకి చెప్పే వాళ్ళకి మెయింటైన్ చేయండి సార్ డిసిప్లిన్. ప్లీజ్ సార్, అర్థం చేసుకోండి సార్. ఎవరో కైలాష్ గారండి. ఓకే సార్, కైలాష్ గారిది అన్మ్యూట్ లో ఉందండి. అదే కదా, ప్లీజ్ సార్ అన్మ్యూట్ సార్. ఓకే, సో వై బాడీ లాంగ్వేజ్ ఈస్ హ్యాస్ ఇంటర్కనెక్షన్ విత్ ది పబ్లిక్ స్పీకింగ్ మీన్స్ యూ హ్యావ్ టు మెయింటైన్ బాడీ లాంగ్వేజ్ టు ఎక్స్ప్రెస్ యువర్ ఫీలింగ్ వెన్ యూ ఆర్ టాకింగ్ ఇన్ ది పబ్లిక్. సో మీరు కరెక్ట్ గా మీ మైండ్ లో ఉన్నటువంటి కంటెంట్ ని బయటికి తీసుకురావడానికి
యువర్ బాడీ లాంగ్వేజ్ ఈజ్ ఎఫెక్టివ్ వే ఆఫ్ డీలింగ్ విత్ ద పీపుల్. మీరు ఎప్పుడైతే ఆ ఎఫెక్టివ్ బాడీ లాంగ్వేజ్ తో ఎక్స్ప్రెస్ చేయగలిగారో ఇట్ రీచ్ టు ద ఆడియన్స్ పర్ఫెక్ట్లీ అన్నమాట. అంటే మన బాడీ లాంగ్వేజ్ మెసేజ్ straight away goes to the hearts of the people. So body language has lot of weightage during public speaking. And content is nothing but the subject అండి. మనం ఎంత వెల్ ప్రిపేర్డ్ గా కంటెంట్ మెసేజ్ ఓరియంటెడ్ గా ప్రిపేర్ చేసుకోగలిగితే అంటే మన కంటెంట్ మీదే మన డెలివరీ ఆధారపడి ఉంటుంది కాబట్టి కంటెంట్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ పార్ట్. సో లెట్ us know how the content should be made. I will come to this. Then direction in the sense what direction you are going to give the delivery. మీరు ఏం కంటెంట్ తయారు చేశారో సో దాన్ని ఏ రకంగా మీరు ప్రిపేర్ చేసుకున్నారు, ఏ రకంగా మీరు డెలివరీ ఇవ్వబోతున్నారు అనేటువంటిది డైరెక్షన్. అండ్ ఎవాల్యుయేషన్ ఈస్ ది నెక్స్ట్ పార్ట్ ఆఫ్ ది స్పీకింగ్. అంటే ఏంటండి, పబ్లిక్ స్పీకింగ్ అయిపోయిన తర్వాత ఇట్ ఈస్ నథింగ్ బట్ ఎవాల్యుయేషన్. అంటే అది ఎలా జరిగింది, నేను డెలివరీ చేయగలిగాను, ఎనీథింగ్ ఈస్ టు బి ఇంప్రూవ్డ్ అనేటువంటి ఒక ఫీడ్బ్యాక్ ని రివ్యూ చేయడమే ఎవాల్యుయేషన్ అనేది జరుగుతుంది అనమాట. సో ద బేసిక్ టెక్నిక్స్ ఆఫ్ పబ్లిక్ స్పీకింగ్ ఈస్ attraction A, body language B, content C, direction D, evaluation is E. A, B, C, D, E. This is the fundamental techniques of the public speaking. Please keep this in your mind. Next, what is the core of the public speaking? అసలు పబ్లిక్ స్పీకింగ్ ఉద్దేశం ఏంటి? మనం పబ్లిక్ స్పీకింగ్ దేనికి, అసలు మనం ఏ ఉద్దేశం, వాట్ ఈస్ ద అల్టిమేట్ ఆబ్జెక్ట్ ఆఫ్ ది పబ్లిక్ స్పీకింగ్? అంటే మనం కంటెంట్ ప్రిపేర్ చేస్తాము, బాడీ లాంగ్వేజ్ బాగుంటుంది, డెలివరీ బాగుంటుంది, అన్నీ బాగుంటాయండి. వాట్ ఈస్ ది అల్టిమేట్ ఆఫ్ పబ్లిక్ స్పీకింగ్ అంటే ఇట్ ఈస్ కనెక్టివిటీ అంటే ఏంటంటే మీరు ఎంతసేపు ఆడియన్స్ ని కనెక్టివిటీలో ఉంచగలుగుతున్నారో, అంటే మీ ఆడియన్స్ మీతో ఎంతసేపు కనెక్టివిటీలో ఉన్నారో అప్పుడే మీరు సక్సెస్ అయినట్టు. మీరు ఏ మూమెంట్ లో ఆడియన్స్ మీతో కనెక్టివిటీ మిస్ అయ్యారంటే, మీరు ఎంత బ్యూటిఫుల్ కంటెంట్ తీసుకెళ్ళినా, ఎంత సూపర్ డెలివరీ ఇచ్చినా, ఎంత బాడీ లాంగ్వేజ్ యూజ్ చేసినా, ఎంత వాయిస్ మాడ్యులేషన్ యూజ్ చేసినా, ఇఫ్ యు ఆర్ నాట్ ఏబుల్ టు గెట్ ద అటెన్షన్ ఆఫ్ ది ఆడియన్స్, కనెక్టివిటీ విత్ ది ఆడియన్స్, అబ్సల్యూట్లీ there is no success. ఎందుకంటే ఇప్పుడు నేను చెప్తున్నాను సార్, ఫర్ ఎగ్జాంపుల్ సడన్ గా ఒక 1 minute మ్యూట్ అయిపోయింది అనుకోండి. మ్యూట్ అయిపోతే నేను ఎంత చెప్తున్నా కూడా మీకు అది మనసులోకి రాదు. ఇప్పుడు నేను చెప్తున్నప్పుడు ఒక ఆయన ఆటోమేటిక్ ఏదో మొబైల్లో చూసుకుంటూ ఉన్నాడు అనుకోండి, తర్వాత 2 నిమిషాల తర్వాత ప్లీజ్ సార్ నేనేం చెప్పాను అని అడిగాను అనుకోండి, హీ విల్ నాట్ బి ఏబుల్ టు టెల్ ఎనీథింగ్ బికాస్ he has no connectivity with my speech. That means I am failed to divert his attention towards my public speech, my speech. అంటే నేను అతని అటెన్షన్ ని డ్రా చేయలేకపోయాను. ఒక విషయం గుర్తుపెట్టుకోండి సార్, ఎప్పుడైతే మనం పబ్లిక్ ఆడియన్స్ యొక్క అటెన్షన్ డ్రా చేయలేకపోయామో ఇట్ ఈస్ ద ఫెయిల్యూర్ ఆఫ్ ద స్పీకర్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఎండింగ్ వరకు ఆడియన్స్ ని అతని వైపు నిలబెట్టుకోగలిగితేనే సక్సెస్ అయినట్టు. ఆడియన్స్ కనుక డైవర్ట్ అయ్యారంటే, ఆడియన్స్ ఇంట్రెస్ట్ చూపించలేదంటే, ఆడియన్స్ మనస్సు మీ స్పీచ్ మీద లగ్నం కాలేదంటే ద స్పీచ్ ఈజ్ 100% failed. Very, very important point. See, as long as you are maintaining the connectivity, your speech is going to be super success. This is the most important point. మీరు ఏ స్పీచ్ ఇచ్చినా, ఏ డెలివరీ ఇచ్చినా, ఎక్కడ మాట్లాడినా, ఏ సందర్భంలో మాట్లాడినా, ఈ కనెక్టివిటీ అనేది చాలా, ఈవెన్ 10 మందిలో, ఈవెన్ మీరు మన అపార్ట్మెంట్ లో 10 మంది మాట్లాడుకున్నా కూడా మనం చెప్పేది అవతల వాడు వినకపోతే దేర్ ఈజ్ నో యూస్. ఇప్పుడు ఆఫీస్లో 10 మంది ఉంటారు, మనం మాట్లాడుకుంటూ పోతున్నాం, ఎవడు వినలా. ఆ హాఫ్ అన్ అవర్ తర్వాత బాబు ఏం జరిగింది, రేపు ఏం ఇంప్లిమెంట్ చేయబోతున్నారు, మనం ఏం డిస్కస్ చేసామంటే అందరూ తెల్ల మోకాలు వేసి కూర్చున్నారు అనుకోండి ఉదాహరణకి. వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ దట్ హాఫ్ అన్ అవర్? ఇప్పుడు నేను ఆ 1 hour చెప్పబోతున్నాను, ఆ 45 minutes చెప్పబోతున్నా. మీకు నాకు ఒక కనెక్టివిటీ కనుక లేకపోతే ఈ 45 నిమిషాలు కూర్చున్నది మీ సైడ్ వేస్ట్, నా సైడ్ వేస్ట్. సో ఐ మస్ట్ బి ఏబుల్ టు డ్రా యువర్ అటెన్షన్ కంప్లీట్లీ ఫర్ దిస్ 1 hour or 45 minutes టువర్డ్స్ మై సెషన్ ఓన్లీ. దెన్ ఓన్లీ ఐ ఆమ్ సక్సెస్ఫుల్, అదర్వైజ్ ఐఎమ్ ఫెయిల్డ్. నేను చెప్పడం కూడా దండగే. సో ద అల్టిమేట్ ఆబ్జెక్ట్ ఆఫ్ ఎనీ పబ్లిక్ స్పీకింగ్ ఈజ్ కనెక్టివిటీ. మీరు ఎప్పుడు ఎక్కడ స్పీచ్ ఇచ్చినా కూడా దయచేసి గుర్తుపెట్టుకోండి, ఆడియన్స్ కనెక్టివిటీ కనుక మీరు మిస్ అయ్యారంటే మీ స్పీచ్ ఫెయిల్ అయినట్టే లెక్క. కీప్ దట్ ఇన్ మైండ్. సీ దట్ యు ఆర్ కనెక్టెడ్ విత్ ఆడియన్స్. ఫర్ ఎగ్జాంపుల్
సినిమాకి వెళ్తున్నాం. సినిమాకి వెళ్తే కొన్ని సినిమాలు అట్టర్ ఫ్లాప్ అవుతాయి, కొన్ని సినిమాలు సూపర్ సక్సెస్ అవుతాయి. ఎందుకు సూపర్ సక్సెస్ అవుతాయండి? ఎందుకు సూపర్ సక్సెస్ అవుతాయి మీరు చెప్పండి. ద రీజన్ ఈస్ కనెక్టివిటీ. The audience has connected with that movie. That's why it is successful. Otherwise, it is failed because link లేదు. ఆడియన్స్ కి, పబ్లిక్ కి, ఆ సినిమాకి లింక్ లేదు, అందుకే ఫెయిల్ అయిపోయింది. సిమిలర్లీ ఒకసారి సినిమా సక్సెస్ అవుతుంది, సారీ సినిమా ఫెయిల్ అవుతుంది, కానీ దానిలో పాటలు 2-3 పాటలు సూపర్ సక్సెస్ అవుతాయి. ఎందుకు సక్సెస్ అవుతాయండి? సినిమా కనెక్ట్ అవ్వలేదు, కానీ ఆడియన్స్ ఈ పాటతో కనెక్ట్ అయ్యారు. సో కనెక్ట్ అయ్యారు కాబట్టి ఆ పాట మెలడీగా బయటకు వచ్చింది, సూపర్ సక్సెస్ అయింది. కొన్ని సినిమాల్లో సినిమా మొత్తం గుర్తుండకపోయినా కొన్ని డైలాగులు గుర్తుంటాయండి. ఆ డైలాగ్స్ ఒకవైపు చూడు, రెండో వైపు చూడకు, మాడి మసైపోతావు. చిన్న పిల్లోడిని అడిగినా ఈ డైలాగ్ చెప్తాడు. ఎందుకు చెప్తాడండి? బికాస్ కనెక్టివిటీ. ఎవడు కొడితే దిమ్మ తిరిగితే వాడే పండుగాడు అంటాడు. ఇది చిన్న పిల్లోడు కూడా చెప్తాడు. ఎందుకు చెప్తాడండి? కనెక్టివిటీ. సో పబ్లిక్ స్పీకింగ్ లో కనెక్టివిటీ కనుక మిస్ అయ్యారంటే మీ స్పీచ్ ఫెయిల్ అయినట్టే. ఈ కనెక్టివిటీ కోసం ఏం చేయాలి అనేది మధ్య మధ్యలో మనం చెప్పుకుంటూ వెళ్దాం. ఓకే, సో ప్లీజ్ కీప్ ఇన్ మైండ్ సార్, మీరు సినిమా చేస్తున్నారే, పబ్లిక్ స్పీకింగ్ చేస్తున్నారంటే సినిమా చేస్తున్నట్టే లెక్క. గుర్తుపెట్టుకోండి, సినిమాలో 24 రకాల ఫ్రేమ్లు ఉంటాయి. 24 రకాల ఫ్రేమ్లు. డైరెక్టర్ ఉంటాడు, ఫోటోగ్రాఫర్ ఉంటాడు, స్క్రీన్ ప్లే ఉంటాడు, మాటల రచయిత ఉంటాడు, ఫైటింగ్ చేసేవాడు ఉంటాడు, తర్వాత రకరకాల మంది ఉంటారు. కానీ పబ్లిక్ స్పీకింగ్ వచ్చేటప్పుడు ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, మీరే డైరెక్టర్, మీరే స్క్రీన్ ప్లే, మీరే డైలాగ్ రైటర్, మీరే సింగర్, మీరే ఫైటింగ్ చేయాలంటే మీరే చేసుకోవాలి, పాటలు పాడుకోవాలంటే మీరే చేసుకోవాలి, మ్యూజిక్ కొట్టాలంటే మీరే చేసుకోవాలి. ఇట్ ఈస్ వన్ మ్యాన్ షో. 24 డిపార్ట్మెంట్స్ చేసేది. మీరు ఒకే ఒక ఆర్ట్ ద్వారా, మీ పబ్లిక్ స్పీకింగ్ స్కిల్ అనే ద్వారా మీరు స్టేజ్ మీద ప్రజెంట్ చేయగలిగినట్టు మాత్రమే మీ సినిమా సక్సెస్ అవుద్ది. మధ్య మధ్యలో కొన్ని జోక్స్, మధ్య మధ్యలో కొన్ని ఎమోషనల్స్ క్రియేట్ చేసినప్పుడు మాత్రమే మీ డైలాగ్స్ పండుతాయి, మీ సాంగ్స్ పండుతాయి, మీ డైలాగ్స్ పండుతాయి. ఏదైనా అనుకోనివ్వండి, వాట్ ఎవర్ ఇట్ మే బి, అన్లెస్ అంటిల్ యూ క్రియేట్ ఏ కనెక్టివిటీ బిట్వీన్ యువర్ ఆడియన్స్ అండ్ యూ, యువర్ స్పీచ్ ఈజ్ నాట్ సక్సెస్ఫుల్. సో ప్లీజ్ కీప్ దిస్ ఇన్. యు ఆర్ ద మ్యాన్ ఆఫ్ కంప్లీట్ షో. మీకు హెల్ప్ చేయడానికి ఎవరు ఉండరు పబ్లిక్ స్పీకింగ్ లో. మీకు మీరే సక్సెస్, మీకు మీరే ఫెయిల్యూర్. అది ఫోటోగ్రఫీ వల్ల ఫెయిల్ అయింది, పాటలు సరిగ్గా రాకపోవడంలో ఫెయిల్ అయింది, డైరెక్షన్ లో ఫెయిల్ అయింది అనే సమస్య మీ దగ్గర లేదు. 100% క్రెడిట్ ఈస్ టు యూ ఓన్లీ. వెదర్ యు ఆర్ సక్సెస్, యు ఆర్ ఫెయిల్ మీన్స్ యు ఆర్ ఫెయిల్. సో ప్లీజ్ కీప్ దిస్ ఇన్ మైండ్. Connectivity is very, very important as far as the public speaking is concerned. ఈ కనెక్టివిటీలో ఏంటంటే, ఫస్ట్ ఈజ్ సెల్ఫ్ కనెక్టివిటీ, సెకండ్ ఈజ్ ఎక్స్టర్నల్ కనెక్టివిటీ. సో వాట్ ఈజ్ సెల్ఫ్ కనెక్టివిటీ? ఇదేంటి సార్, కనెక్టివిటీకి సెల్ఫ్తో ఏం సంబంధం అని మీరు అడగచ్చు. సెల్ఫ్ కనెక్టివిటీ అంటే, నేను స్టేజ్ మీదకి ఎక్కాను, that means I want to tell something, my mind is not cooperating. That means no voice is coming. ఇక్కడికి వచ్చి ఆగిపోతుంది. That means I have not connected myself. My body is not under my control. My legs వణుకుతున్నాయి, నాకు తెలియదు వణుకుతున్నట్టు. ఎదురు మా ఫ్రెండ్ కింద చూస్తున్నారే, నీ కాళ్ళు వణుకుతున్నాయి చూసుకురా బాబు అని చెప్తున్నాడు. That means my body is not under my control. So there is no self connectivity. నా బాడీ కంప్లీట్ గా నా మైండ్ లో లేదు. ఎప్పుడైతే నా మైండ్ లో కంప్లీట్ గా నా బాడీ లేదో, యు ఆర్ మిస్డ్ యువర్ సెల్ఫ్ కనెక్టివిటీ. ఫస్ట్ మీ బాడీ కంప్లీట్ గా మీ మైండ్ లో ఉండాలి. మీ మైండ్ కంప్లీట్ గా మీ బాడీ మొత్తం మీ కంట్రోల్లో ఉండాలి. ఎప్పుడైతే మీ స్టేజ్ ఎక్కారో, ఎస్ యు ఆర్ ద కింగ్, యు ఆర్ గోయింగ్ టు డెలివర్ ద స్పీచ్ యాజ్ యూ లైక్, as you prepared. So your mind, your body, everything should be under your control. Your hand moving means, yes, you are telling your hand to move. Without your permission, even finger should not move, your hand should not move, your leg should not move, everything to be under your control. That is called self connectivity. In nervousness, మైండ్ మేనేజ్మెంట్ కంప్లీట్ గా ఉన్నప్పుడు మాత్రమే మీరు సెల్ఫ్ కనెక్టివిటీ అయి ఉంటారో. సెల్ఫ్ కనెక్టివిటీ అవ్వకపోతే మీరు ఆడియన్స్ తో కనెక్ట్ అవ్వలేరు. వాట్ ఈజ్ ఎక్స్టర్నల్? ఎక్స్టర్నల్ కనెక్టివిటీకి దేర్ ఆర్ 3 టాపిక్స్. వన్ ఈజ్ కంటెంట్, ప్రిపరేషన్ అండ్ డెలివరీ. కంటెంట్ అంటే ఇది ఎలాగైతే మనం అదర్ సైడ్ ఎక్స్టర్నల్ గా ఆడియన్స్ ని మనం ఏ రకంగా కనెక్ట్ చేసుకోగలమో, దీనికి కావాల్సినటువంటి మన అంబుల పొదిలో ఉన్నటువంటి ఆయుధాలు ఏమిటి, బ్రహ్మాస్త్రం,
వజ్రాయుధం ఇలాంటివి ఏమి మన దగ్గరే ఉన్నాయి అంటే ఫస్ట్ బ్రహ్మాస్త్రం వచ్చి కంటెంట్, సెకండ్ వజ్రాయుధం వచ్చి ప్రిపరేషన్, మూడోది శివధనస్ వచ్చి డెలివరీ. లెట్ us అండర్స్టాండ్ వాట్ ఈస్ దిస్ పాయింట్ బై పాయింట్. కంటెంట్, ప్రిపరేషన్ అండ్ డెలివరీ. కంటెంట్ లో there are 2 points అండి. One is selection of topic, second is source of information. So am I connecting, sir? Please ఒక్కసారి చేస్తానని అందరూ దయచేసి. If not connected, no అని చెప్పండి. Am I connected with the audience? Yes, sir. Very nice, very nice, sir. Very nice. Thank you very much. So కంటెంట్ దగ్గరికి వచ్చేటప్పటికి సెలెక్షన్ ఆఫ్ ద టాపిక్. సార్ దయచేసి జాగ్రత్తగా వినండి. మీరు పబ్లిక్ స్పీకర్ గా అవ్వదామని ఈ సెషన్కి వచ్చారో, నేను మీకు కావాల్సినటువంటి, ఇప్పుడు మీరు అంటే నేను అలా చెప్పడం నాకు కరెక్ట్ కాదని, మీరు పసిపిల్లల్లాగా ఒకవేళ ఈ సెక్షన్కి వచ్చారనుకుంటే నేను మీకు గోరు ముద్దలు తినిపించడానికి ప్రయత్నం చేస్తున్నాను. నేను ఒక్కొక్క ముద్ద తీసి మీ నోట్లో పెడుతూ ఉంటాను. జాగ్రత్తగా అది మింగుతూ ఉండి హాయిగా ఆస్వాదించండి. ఒక్క ముద్ద కూడా దయచేసి మిస్ అవ్వద్దు. ఓకే, సెలెక్షన్ ఆఫ్ టాపిక్. ఏంటి సార్ సెలెక్షన్ ఆఫ్ టాపిక్ అంటే, ఫస్ట్ నో ద ఆడియన్స్. అసలు మీరు ఏ ఆడియన్స్ దగ్గరికి వెళ్ళబోతున్నారు? మీరు చిన్నపిల్లలు స్కూల్కి వెళ్తున్నారా, లేదంటే పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్తున్నారా, స్టూడెంట్స్ని ఆడియన్స్ చేయబోతున్నారా, లేదంటే ఓల్డ్ ఏజ్ గ్రూప్ దగ్గరికి వెళ్తున్నారా అనేది ఇంపార్టెంట్. సపోజ్ మీరు చిన్నపిల్లలు స్కూల్కి వెళ్తున్నారు. చిన్నపిల్లలు స్కూల్కి వెళ్తున్న స్పీచ్ చెప్పాలి. స్పీచ్ చేసినప్పుడు చిన్నపిల్లలకి సంబంధించిన విషయాలు మాత్రమే మీరు డిస్కస్ చేస్తే మాత్రమే కనెక్ట్ అవుతారు. మీరు అక్కడికి వెళ్ళి హారర్ మూవీస్, ఏదో హారర్ సిచ్యుయేషన్స్, అడ్వెంచర్స్ గురించో చెప్పారనుకోండి, దే విల్ నాట్ కనెక్ట్. అలాగే స్టూడెంట్స్ దగ్గరికి వెళ్తున్నప్పుడు స్టూడెంట్ దేనితో కనెక్ట్ అవుతాడండి? ఒక హారర్ సిచ్యుయేషన్స్, ఒక లవ్, ఒక అడ్వెంచరు, ఇలాంటి ఇష్యూస్ మనం జోడించితే డెఫినెట్ గా కనెక్ట్ అవుతాడు. అంటే అక్కడ సబ్జెక్ట్ బేస్ సార్, సబ్జెక్ట్ ని డివైడ్ చేయమని నాకు చెప్పడం కాదు. బట్ వాట్ ఆడియన్స్ ఈజ్ రిక్వైర్డ్ యూ షుడ్ అండర్స్టాండ్. ఫస్ట్ మీ యాజ్ ఏ పబ్లిక్ స్పీకర్ మీకు కావాల్సినటువంటి ఫస్ట్ క్వాలిఫికేషన్ ఏంటంటే, వాట్ ఆడియన్స్ ఆర్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ మీ. యూ షుడ్ హ్యావ్ ఎ క్లియర్ అండర్స్టాండింగ్ ఆఫ్ దట్ పాయింట్. సో వాట్ ఈస్ ద నేచర్ ఆఫ్ ది ఆడియన్స్? వాళ్ళ పిల్లల, చదువుకున్న వాళ్ళ, చదువులేని వాళ్ళ, స్త్రీల, పురుషుల, ముసలి వాళ్ళ, పిల్లల, స్టూడెంట్సా? దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ బికాస్ యువర్ ఎంటైర్ కంటెంట్ ఈస్ డిపెండెడ్ ఆన్ దిస్ పాయింట్ ఓన్లీ. సో బిఫోర్ గోయింగ్ టు ద స్పీచ్, please try to understand the audience very very clearly. Very very clearly. చిన్న పిల్లల, పెద్దవాళ్ళ, స్టూడెంట్స్ అంటే స్టూడెంట్స్ కి సంబంధించింది. మిడిల్ ఏజ్ గ్రూపులు అనుకోండి, వాళ్ళకి ఏం కావాలి? ఫ్యామిలీ డ్రామా, సెంటిమెంట్. ఇప్పుడు సీరియల్స్ సూపర్ సక్సెస్ అవుతున్నాయంటే ఎందుకండి? ఆడవాళ్ళకి కావలసినంత సెంటిమెంట్ అండి, కావలసినంత ఫ్యామిలీ డ్రామా, కావలసినంత కుళ్ళు, కావలసినంత కుతంత్రం, కావలసినంత రకరకాల ఇది ఇష్యూస్ వస్తుంటాయి. కాబట్టి మీరు అన్నం పెట్టమన్నా కూడా మీ భార్యలు టీవీలో రారు. బికాస్ దే ఆర్ క్రియేటింగ్ దట్ సెంటిమెంట్. అది కావాలి. ఎవరికి ఏది కావాలో అది కరెక్ట్గా కనుక్కున్న వాడు మాత్రమే సక్సెస్ అవుతాడు. సో ఫస్ట్ ట్రై టు అండర్స్టాండ్ ద పల్స్ ఆఫ్ ద ఆడియన్స్ అండ్ ప్రిపేర్ యువర్ కంటెంట్ అకార్డింగ్ టు ది ఆడియన్స్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ. దెన్ సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. ఇప్పుడు మీకు ఎవరు ఆడియన్స్ ఎలా అర్థమైంది. ఇప్పుడు ఆడియన్స్కి ఏ సబ్జెక్ట్ కావాలో ఆ సబ్జెక్ట్ మీరు సెలెక్ట్ చేసుకోవాలి. లేదంటే మీకు ఆల్రెడీ మీకు ఆర్గనైజర్స్ టాపిక్ ఇచ్చారనుకోండి, సో అప్పుడు డెఫినెట్గా అడగాలి మీరు, అక్కడ ఎవరు నా ముందు రాబోతున్నారు సార్ ఆడియన్స్ కింద అని చెప్పి అడిగి దాని ప్రకారం మీరు కంటెంట్ ప్రిపేర్ చేసుకోవాలి. సబ్జెక్ట్ మే బి ఓకే, బట్ ద ప్రిపరేషన్ ఆఫ్ కంటెంట్ ఈజ్ ఆల్సో డిపెండ్స్ ఆన్ ద ఆడియన్స్ టు హూమ్ యు ఆర్ గోయింగ్ టు అడ్రస్. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ మనకి ఎలా దొరుకుతుంది? ఇది నేను మీకు ప్రత్యేకంగా చెప్పాల్సినంత అవసరం లేదు. ఈరోజు అందరికీ తెలుసు, చిన్నపిల్లలకు కూడా తెలుసు. ఫస్ట్ సెల్ఫ్ ఎక్స్పీరియన్స్ సార్. అంటే మనకి చాలా అనుభవాలు ఉన్నాయి మన జీవితంలో. ఇప్పుడు నేను పబ్లిక్ స్పీకింగ్ గురించి చెప్తున్నాను అంటే, నేను ఎక్కడో మాట్లాడిన సందర్భాలు ఉంటాయి. ఎలా మాట్లాడాలో నాకు చెప్పిన వాళ్ళు కొంతమంది ఉంటారు. నేను చేసిన తప్పులు, అరే ఒకరోజు తప్పు మాట్లాడితే అందరూ నన్ను విక్రించిన సందర్భాలు కొన్ని ఉంటాయి. సో ఈ ఎక్స్పీరియన్స్ అన్ని మనం ఫస్ట్ మైండ్లోకి తీసుకోవాలి. నెక్స్ట్ నాకు నాలెడ్జ్ ఉంటుంది. ఇప్పుడు నేను ఆల్రెడీ ఒక 60 years ప్లస్ కాబట్టి నేను ఒక పబ్లిక్ స్పీకింగ్ మీద నాకు ఆల్రెడీ ఒక అవగాహన ఉంది. ఎలా మాట్లాడాలి, ఎలా చేయాలి, సబ్జెక్ట్ ఏంటి, కంటెంట్ ఏంటి అనే ఒక ఐడియా నాకు ఉంది. కాబట్టి దట్ ఎక్స్పీరియన్స్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఏ కంటెంట్ ఫర్ మీ. నెక్స్ట్ బుక్స్ అండ్ రిఫరల్స్. మన దగ్గర రకరకాల బుక్స్ ఉన్నాయి, రిఫరెన్సెస్ ఉంటాయి. అవన్నీ యూ హావ్ టు గెట్ ఇట్. ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ సోషల్ మీడియా. ఇవాళ మనకి దొరకందని గూగుల్ కొట్టి పలానా అని కొడితే మీకు ఏది కావాలంటే అది వస్తుందండి. So you can take information from social media also. Thesis and research paper. Suppose if you are talking on some specific subject like research, like corona, like something, whatever it may be, some technical issues if you are speaking, take maximum data as possible with you so that
your content will be very, very powerful. If your content is powerful only, your delivery will be good anamata. So people will get attracted to your speech. Then research done by self. అంటే మీరు ఏదన్నా మీరు చెప్పబోయే ఆల్రెడీ కొన్నిసార్లు మనం చేసిన రీసెర్చ్ మీద కూడా మనం స్పీచ్లు ఇవ్వడానికి వెళ్తూ ఉంటామండి. అది ఆ సందర్భాలు కూడా ఉంటాయి. సో కాబట్టి మీరు చేసిన సొంత రీసెర్చ్ అవ్వచ్చు, మీ ఎదురు వాళ్ళు చేసిన రీసెర్చ్ పేపర్స్ అయి ఉండొచ్చు, సోషల్ మీడియా అయి ఉండొచ్చు, మీ ఓన్ ఎక్స్పీరియన్స్ అయి ఉండొచ్చు. You have to get information from all the sources wherever it is possible to make a powerful content, because content is going to help you for delivery. ఇప్పుడు మీకు ఎంత బాడీ లాంగ్వేజ్ ఉన్నా కంటెంట్ మీకు రాకుండా స్టేజ్ ఎక్కారంటే ఆడు ఏదైనా క్వశ్చన్ వేసాడు అనుకోండి, యు ఆర్ అవుట్. బట్టి పట్టుకుని వెళ్ళామనుకోండి, అనగనగా ఒక రాజుకి 7 కొడుకుల తర్వాత ఏం చేశారు మర్చిపోయాం. సార్ ఏం చేశారు సార్, మర్చిపోయినా బాబు ఒక నిమిషం ఉండు. ఇట్ వోంట్ వర్క్. You have to be perfect with your content. You should have thorough knowledge on the content. లేకపోతే మీరు ఫెయిల్ అయ్యే అవకాశాలు చాలా చాలా ఎక్కువ. సో దిస్ ఈస్ కంటెంట్. ఫస్ట్ know the audience, know the pulse of the audience, know the type of the audience, understand the audience, then prepare content as per the requirement of the audience from different sources like this. This is content. Now preparation. మీకు ఆడియన్స్ తెలుసు, సబ్జెక్ట్ తెలుసు, సోర్సెస్ ఉన్నాయి, ఎలా ప్రిపేర్ చేయాలి? మీరు డేటా యూజ్ చేయండి. ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి సార్, మీరు ఒక స్పీచ్కి వెళ్తున్నప్పుడు కానీ, ఒక ప్రజెంటేషన్ చేస్తున్నప్పుడు కానీ కేవలం ఒక మాటల ద్వారా వెళితే, ఇప్పుడు ఏదో చాగంటి కోటేశ్వర గారు స్పిరిచువల్గా చెప్తున్నారంటే అర్థం ఉంటుంది, ఆయన మాటలు అందరూ వింటారు. కానీ మనం ఒక ప్రొఫెషనల్ స్పీకర్గా వెళ్తున్నప్పుడు మీకు దగ్గర ఎంత డేటా, ఎంత గ్రాఫ్స్, ఎంత స్టాటిస్టిక్స్, ఎంత ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ ఉంటే మీ స్పీచ్ అంత పండుతుంది. యూ విల్ బి ఏబుల్ టు గెట్ కనెక్టెడ్ ఫ్రమ్ ది ఆడియన్స్. సో గెట్ యాజ్ మ్యాక్సిమం డేటా యాజ్ పాసిబుల్. కీప్ నోట్స్ టు ఏ మినిమం. మీరు ఊరికే 10 పేజీలు 20 పేజీలు నోట్స్ తయారు చేసుకుని, కొంతమంది పొలిటీషియన్స్ ఉంటారు, నేను పేర్లు చెప్పడం కరెక్ట్గా తెలిసినా కూడా వాళ్ళు చదువుతుంటారు కానీ వాళ్ళ పాటు వాళ్ళు చదువుకుంటారు, మన పాటు మనం ఫోన్లో పక్క వాళ్ళతో మాట్లాడుకుంటూ కూర్చుంటాం. ఇట్ వోంట్ వర్క్. Keep very, very small important bullet points in front of you and in your mind also. You have to see the book, you have to see the paper, only it is required. That too for 1 second or 2 seconds only. If you keep more your eye on the papers, you are missing the connectivity from the audience. Don't do that. Organize the points very logically. Depends on your స్పీచ్. ఒక్కొక్క పాయింట్ లాజికల్గా. ఇప్పుడు మీరు ఒక మానవ జీవితం గురించి మాట్లాడాలంటే ఫస్ట్ చనిపోయిన వాళ్ళతో మాట్లాడి ముందు తర్వాత పుట్టినోడితో మాట్లాడితే కుదరదు. ఇట్ షుడ్ బి లాజికల్. ఫస్ట్ బర్త్ అంటే ఏంటో చెప్పాలి, బర్త్ తర్వాత యవ్వనం గురించి చెప్పాలి, కౌమారం గురించి చెప్పాలి, వృద్ధాప్యం గురించి చెప్పాలి. ఇదిరా బాబు జీవితం అనే ఆ 4 పాదాలు ఒకదాని తర్వాత ఒకటి నడిపించగలిగితేనే, ఈ లాజికల్ సీక్వెన్స్ కరెక్ట్గా ఉంటేనే మీ స్పీచ్ సక్సెస్ అవుతుంది. లేకపోతే మీ స్పీచ్ ఒకదానికి ముందు. ఇప్పుడు చూడండి, ఎడిటర్ అని ఒకటి ఉంటాడు సినిమాలో, మీకు తెలుసో తెలీదో. ఎడిటర్ అంటే ఏంటంటే వాడు కనపడని అద్భుతమైన వ్యక్తి అండి. మీరు ఎంత అద్భుతమైన సినిమా అన్నా తీయండి, ఆడ ఒక ముక్క బదులు ఇంకో ముక్క అతికించా అంటే సినిమా మొత్తం అట్ర ఫ్లాప్. కానీ పాపం ఎడిటర్ గురించి మనం ఎవరు మాట్లాడం. బట్ ద జాబ్ డన్ బై ద ఎడిటర్ వాస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఒక ముక్క ముందు ఒక ముక్క వెనకేసాడంటే ఆ ముందు చనిపోయిన సీన్ వస్తుంది, హీరో విలన్ గారో ఎవడో, తర్వాత బతికున్న ఫైటింగ్ సీన్ వస్తుంది. ఇందాక చచ్చిపోయాడు కదా, ఇప్పుడు ఫైటింగ్ ఎలా చేస్తున్న కన్ఫ్యూజన్లో మనం వెళ్ళిపోతాం. ఆ సీక్వెన్స్ మాత్రం దయచేసి మిస్ అవ్వద్దు. లాజికల్ chronological series of your content is very, very, very important. Practice your speech thoroughly. Sir, మీరు అమిత మేధావి అయి ఉండొచ్చు, మీరు సూపర్ కంటెంట్ అయి ఉండొచ్చు. దయచేసి స్పీచ్ చేయలే ముందు ఒక 10 నిమిషాలు, హాఫ్ అన్ అవర్ ప్రాక్టీస్ చేయండి. గరికపాటి నరసింహారావు గారు మీకు తెలిసే ఉండొచ్చు. ఈజ్ అసలు అమేజింగ్ స్పీకర్ ఆయన. కానీ ఆయన చెప్తారు, సార్ నేను 20-30 ఏళ్ళ నుంచి స్పీచ్ చెప్తున్నా కూడా నేను ఏదైనా స్పీచ్కి వెళ్ళే ముందు ఒక అరగంట సేపు నన్ను నేను తర్జుమా చేసుకుని ఒక్కసారి నేను మొత్తం రిహార్సల్ చేసుకుంది ఆ మీటింగ్కి వెళ్ళను అని చెప్తాడు. మహానుభావుడు, మేధావి. బట్ స్టిల్ ఎందుకు చెప్తున్నానంటే, మనకి ఎంత ఎక్స్పీరియన్స్ అన్నా ఉండొచ్చండి, ఎంత అనుభవం అయినా ఉండొచ్చు. అప్పటికప్పుడు ఒక 5 నిమిషాలు టైం ఇచ్చి మాట్లాడండి సార్ అంటే ఓకే. కానీ when you have given enough time to prepare the content, see that you have made some rehearsals. ఖచ్చితంగా రిహార్సల్స్ అనేది డెఫినెట్గా మీకు 100% ఉపయోగపడుతుంది. ప్రాక్టీస్ రిహార్సల్స్, ప్రాక్టీస్ రిహార్సల్స్, ప్రాక్టీస్ రిహార్సల్స్. మీరు ఆటోమేటిక్గా మీ నోట్లోంచి మాటలు వచ్చేస్తూ ఉంటాయండి, ఎవరు ఆపలేడు మిమ్మల్ని. సో ప్రిపరేషన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఫస్ట్ కంటెంట్, నెక్స్ట్ ప్రిపరేషన్.
దెన్ మూడో కాలంలోకి వస్తున్నాం. అదేంటది? డెలివరీ. మీరు డెలివరీ ఎలా చేయాలి? కంటెంట్ ప్రిపేర్ చేశారు, తర్వాత మీరు ప్రిపరేషన్ చేసుకున్నారు కంటెంట్ని, నెక్స్ట్ డెలివరీ సీన్కి వచ్చారు. అంటే ఇప్పుడు సినిమా తయారైపోయింది సార్, ఇప్పుడు డెలివరీ చేయాలి. రిలీజ్ మీదే ఆధారపడి ఉంటుంది. ఎన్ని థియేటర్లో రిలీజ్ చేశాము, ఏ టైంలో రిలీజ్ చేసాము, ఆ టైంలో కాంపిటీషన్ ఉందా లేదా, అప్పుడే మీకు సినిమా సక్సెస్ అవుతుంది. లేకపోతే సినిమా ట్రిపుల్ ఆబో, మీరు సూపర్ సినిమా తీయండి, అది కాంపిటీషన్ బట్టి ఉంటుంది. సో ఎన్ని మీరు ప్రిపేర్ చేసుకున్నా, ఎంత బ్యూటిఫుల్ కంటెంట్ తయారు చేసినా కూడా డెలివరీ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్. ఈ డెలివరీలో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్, ఇష్యూస్, ఫ్యాక్టర్స్ ఏంటంటే, మళ్ళీ డెలివరీలో రెండు ఉన్నాయి సార్. ఒకటి ఎక్స్టర్నల్ ఫ్యాక్టరు, రెండు ఇంటర్నల్ ఫ్యాక్టర్. ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్ అంటే ఏంటి? బయట నుంచి వచ్చేటువంటి సమస్యలు. అంటే మనం ఒక స్పీచ్ ఇవ్వడానికి వెళ్ళినప్పుడు బయట నుంచి ఎదురయ్యేటువంటి సమస్యలు. బయట నుంచి ఎదురయ్యేటువంటి సమస్యలు ఏంటంటే, ఫస్ట్ చెక్ ది ఆడియో అండ్ వీడియో సిస్టమ్. ఇప్పుడు గంప గారు మామూలుగా ప్రోగ్రామ్స్ అరేంజ్ చేస్తుంటారండి. గంటకి ఒక స్పీకర్ మారుతూ ఉంటారు, 3 రోజులు 4 జరుగుతాయి. అది సీక్వెన్స్గా జరుగుతుంటే ఓకే. సపోజ్ మనం స్పెసిఫిక్గా ఒక మీటింగ్కి వెళ్తున్నాం అనుకోండి, అక్కడ ఉన్నటువంటి ఎన్విరాన్మెంట్ చాలా చాలా ఇంపార్టెంట్ సార్. ఎందుకంటే మనం ఎంత వెల్ ప్రిపేర్ అయినా కూడా అక్కడ ఎన్విరాన్మెంట్ ఫెయిల్ అయింది అనుకోండి సార్, యాక్చువల్లీ ఇప్పుడు కరెక్ట్గా కరెంట్ పోయింది అనుకోండి, ఇంటర్నెట్ కట్ అయింది అనుకోండి, నేను అరగంట నుంచి అరుస్తున్నాను గొంతు చించుకుని, సడన్గా కరెంట్ పోయింది, నెట్ కట్ అయింది, నా పరిస్థితి ఏంటండి? మీ పరిస్థితి ఏంటి? పాపం హాఫ్ అన్ అవర్ నుంచి శ్రద్ధగా వింటున్నారు, మీ పరిస్థితి ఏంటి? ఇది మీ తప్పు కాదు, నా తప్పు కాదు, టెక్నికల్ ప్రాబ్లం. సో టెక్నికల్ ప్రాబ్లమ్స్ క్రియేట్ అబ్స్టకల్స్. సో సీ దట్ there should not be any technical problem at the time of public speech. That is, check the audio and video system. స్టేజ్ ఎలా ఉంది? కబుక్కి నేను మాట్లాడుతూ అటు ఇటు తిరిగి మధ్యలో కొలబడ్డాను అనుకోండి, ఆ చెక్క సరిగ్గా లేక అయిపోయింది, నన్ను మళ్ళీ ఆసుపత్రికి తీసుకుపోవాలి, నాకు ఫోన్లు వస్తాయి, సార్ బాగున్నారా లేదా, ఎలా ఉన్నారు, ఎలా ఉన్నా, ఇదొక మళ్ళీ దీని గురించి పెద్ద ఫాలో అప్. సో స్టేజ్ కరెక్ట్గా ఉందా లేదా, స్టేజ్ యొక్క ఆడియన్స్ ఎంతమంది ఎక్స్పెక్ట్ చేస్తున్నారో ఆ ఆడియన్స్కి సరిపడా స్టేజ్ ఉందా లేదా. సపోజ్ ఒక 2000 మంది ఎక్స్పెక్ట్ చేసి ఒక 10x10 ఒక ప్లాట్ఫామ్ అరేంజ్ చేశారనుకోండి సార్, అయిపోయింది, ఫినిష్. మీరేం చేయలేరు, ఎందుకంటే యూ కెనాట్ గెట్ కనెక్టివిటీ ఫ్రమ్ ది ఆడియన్స్. ఆ పార్టిసిపెంట్స్ని బట్టి, ఆడియన్స్ని బట్టి స్టేజ్ కంపల్సరీ ఉండాలి. టెడెక్స్కి మీరు ఎవరైనా వెళ్ళున్నారేమో నాకు తెలియదు, టెడెక్స్ స్టేజ్ కనుక చూస్తే ఇట్స్ వండర్ఫుల్ అనమాట. ఆడియన్స్కి ఏ స్టేజ్ అరేంజ్మెంట్స్కి ఇట్స్ సూపర్గా ఉంటుంది. అంటే ఏంటంటే దట్ గివ్స్ అన్ అట్రాక్షన్ అనమాట, ఆ స్టేజ్ కానీ ఆ ఎన్విరాన్మెంట్ కానీ. సో ఇట్ గివ్స్ ఒపీనియన్ ఇన్ ది పీపుల్ సో దట్ దే విల్ బి అట్రాక్టెడ్, కనెక్టివిటీ అనేది మనకి దొరుకుతుంది. దెన్ జనరేట్ సరిగ్గా ఉందా లేదా, పవర్ ప్రాబ్లం బ్యాకప్లు ఏమైనా ఉన్నాయా లేదా, ఎన్విరాన్మెంట్ ఎలా ఉంది, అంటే ఎన్విరాన్మెంట్ అంటే ఫ్యాన్స్ పనిచేస్తున్నాయి లేదా, ఏసీ ఉందా, లైటింగ్ ఉందా, వెంటిలేషన్ సరిగ్గా ఉందా. ఎందుకు చెప్తున్నానంటే ఇవన్నీ కూడా మీరు ఎంత పర్ఫెక్ట్గా ప్లాన్ చేసి వెళ్ళినా కూడా మండు టెండా మిడిల్లో మధ్యాహ్నం మీటింగ్ అరేంజ్ చేసి ఫ్యాన్లు ఆగిపోయినాయి అనుకోండి సార్, మీరు సూపర్గా చెప్పేస్తున్నారు, టపా టపా టపా, సూపర్ కంటెంట్, సూపర్ డెలివరీ. ఎవడన్నా మీ స్పీచ్ వింటాడా? ఒక్క మాట చెప్పండి సార్ నాకు, ఎవడన్నా వింటాడా? ఎందుకు? వాళ్ళు ఏ ఫ్యాన్లు కూడా పెట్టలేదా ఇలా? ఏం సార్ ఇదే మరి టూ మచ్ చెప్పింది, ఎందుకు సార్ మనం పిలవాలి వాళ్ళ? పోదారండి సార్, అయిపోలా మీ సీన్ ఏమైంది అక్కడికి? మీరు 2 రోజులు 3 రోజులు ప్రిపేర్ చేసుకుని సూపర్ డెలివరీ, సూపర్ ప్రిపేర్, సూపర్ డ్రెస్సు, రిలయన్స్ నుంచి పెద్దగా కొత్త సూట్ ఒకటి కొనుక్కుని స్టేజ్ మీదకి వెళితే కరెంట్ పోయింది, పవర్ లేదు, చెమట పడుతుంది. ఏంటి మీ పరిస్థితి? సో ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ హ్యాస్ లాట్ ఆఫ్ ఇంపాక్ట్ ఆన్ ది డెలివరీ ఆల్సో. అంటే మీరు పర్సనల్గా చెక్ చేసుకుంటారా, లేదంటే ఆర్గనైజర్స్ని చెక్ చేయమని చెప్పి మీరు అష్యూరెన్స్ తీసుకుంటారా నాకు తెలియదు, కానీ ఎన్విరాన్మెంట్, ఎక్స్టర్నల్ ఎన్విరాన్మెంట్ హ్యాస్ లాట్ ఆఫ్ ఇంపాక్ట్ ఆన్ అవర్ పబ్లిక్ స్పీకింగ్, పబ్లిక్ డెలివరీ. ప్లీజ్ కీప్ దిస్ ఇన్ యువర్ మైండ్, వెరీ వెరీ ఇంపార్టెంట్. మీకు అవకాశం ఉంటే మీరు ఒక్కరే కనుక స్పీకర్ అయితే, మీరు రెగ్యులర్ అంటే సీక్వెన్స్లో స్పీకర్ అయినా కూడా మీరు అరగంట ముందుగా వెళ్ళి అక్కడ ఎన్విరాన్మెంట్ ఎవరెవరు ఉన్నారు, ఎలా ఉన్నారు, అక్కడ సిచ్యుయేషన్ ఏంటి అని చూసుకోవడం వల్ల మీరు చాలా 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 అవకాశాలు, అంటే డెలివరీ ఎక్కువ బెటర్గా ఇచ్చే అవకాశాలు చాలా ఉంటాయి. సో ప్లీజ్ కీప్ దిస్ ఇన్ యువర్ మైండ్. నెక్స్ట్, వాట్ ఆర్ ద ఇంటర్నల్ థింగ్స్? ఇంటర్నల్లో 2 రకాలు, ఒకటి టెక్నికల్, మళ్ళీ అగైన్ సెల్ఫ్. టెక్నికల్లో ఏంటంటేనండి, అంటే టెక్నిక్స్ అంటే ఇది మనం డెలివరీ ఇచ్చే దాంట్లో ఉన్నటువంటి టెక్నిక్స్. ఫస్ట్ వచ్చి వాయిస్ మాడ్యులేషన్. ప్లీజ్ కీప్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్. మీరంతా పబ్లిక్ స్పీకర్స్ అవుదామని ఇక్కడికి వచ్చారు కాబట్టి
దీస్ ఫండమెంటల్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఒకటి వాయిస్ మాడ్యులేషన్, 2 బాడీ లాంగ్వేజ్, 3 ఓపెనింగ్ అండ్ కంక్లూజన్, స్టార్టింగ్ అండ్ క్లైమాక్స్. బాహుబలి ఫస్ట్ హాఫ్ సూపర్ హిట్ అయిపోయింది. దేనికంటే కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు, ఒకటే ఒక క్వశ్చన్ వదిలేశాడు మన మీదకి. 1.5 hours సఫర్ అయ్యాం. ఎందుకు చంపాడు. అక్కడ ప్రధానమంత్రి ఎవరో మనకు సంబంధం లేదు, యూఎస్లో ఏం జరుగుతుందో సంబంధం లేదు, స్టాక్ మార్కెట్ ఏమైపోతుందో మనకు సంబంధం లేదు. కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు, ఓన్లీ 1 point. 1.5 years people struggled because climax. So he has thrown a puzzle in front of us. దీని గురించి కొట్టుకోండి మీరు అని చెప్పి 1.5 years చెప్పి సెకండ్ హాఫ్ హ్యాపీగా తీసుకున్నాడు రాజమౌళి. సో క్లైమాక్స్, మీరు క్లైమాక్స్ మీరు స్టార్టింగ్ హాఫ్ అన్ అవర్ కనుక మీ స్పీచ్ సరిగ్గా లేదు, స్టార్టింగ్ 15 నిమిషాలు కానీ స్పీచింగ్ అట్రాక్టివ్గా లేదంటే, నమస్కారం సార్ మేము 1 hour ఇక్కడ కూర్చోలేము, మీకు మీ స్పీచ్కి దండం, మాకు వేరే పని ఉంది, మేము పోతామని చెప్పేసి కుర్చీ ఖాళీలు కనబడతాయి మీకు. సో స్టార్టింగ్ అండ్ క్లైమాక్స్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ యాజ్ మూవీస్. పబ్లిక్ స్పీకింగ్ ఈజ్ నథింగ్ బట్ సినిమా సార్, గుర్తుపెట్టుకోండి. ఓకే, దెన్ యూజ్ లాంగ్వేజ్ విచ్ రీచ్డ్ ఆడియన్స్కి కావాల్సిన భాష మాత్రమే మాట్లాడాలి, గుర్తుపెట్టుకోండి. ఎన్టీ రామారావు గారు చెప్తారు, ఏది జనం ఉప్పొంగిందా గోదావరి పొంగిందా అని స్టార్ట్ చేసేవాడు ఆయన. కేసీఆర్ గారు ఏం ఏం చేస్తున్నారు, ఎట్లున్నారు మీరు, ఏం కదా. ఆయనకి బాగా రాదని కాదు సార్, ఆయనకు వచ్చి బ్రహ్మాండ లాంగ్వేజ్ వచ్చు, కానీ ఆయన మాట్లాడతాడు ఇలాగే మాట్లాడతాడు. ఏమా ఇట్లున్నావు, ఏం కథ ఎట్లుంది నీకు, ఏం ప్రసాయిస్తున్నావంట, చూస్తున్న సంగతి ఎందుకు మాట్లాడుతున్నాడు సార్, వీళ్ళు ఏం చేస్తున్నారు, వీళ్ళు ప్రతిపక్షం ఏంది మాకు తెలియదా ఏం చేస్తున్నారు అంటాడు. ఆయన చక్కగా మాట్లాడు, ప్రతిపక్షం వాళ్ళు ఏం చేస్తున్నారో మాకు తెలియదా అని చెప్పగలుగుతాడు. కానీ అలా ఎందుకు మాట్లాడుతున్నాడంటే ఇట్ ఈస్ ద కనెక్టివిటీ సార్. అవతల వాడికి ఏం కావాలో తెలుసుకోగలిగిన వాడే సక్సెస్ అవుతాడు సార్, ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి. వెరీ వెరీ సింపుల్ పాయింట్. సో కనెక్టివిటీ ఈస్ వెరీ ఇంపార్టెంట్. దీస్ ఆర్ ఆల్ ఎక్స్టర్నల్, అంటే వాయిస్ మాడ్యులేషన్ కానీ, బాడీ లాంగ్వేజ్ కానీ, ఓపెనింగ్ అండ్ క్లైమాక్స్ కానీ, లాంగ్వేజ్ రిక్వైర్డ్ ఫర్ ద పీపుల్ కానీ, ఈ 5 points ఏంటంటే ఆడియన్స్ని మనకి దగ్గరికి తీసుకెళ్తాయి. ఇవి నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. నెక్స్ట్ మన పర్సనల్ దగ్గరికి వచ్చేటప్పటికి ఏంటంటే, ఇవన్నీ ఏంటంటే డెలివరీలో మనకు ఉండవలసినటువంటి క్వాలిటీస్, అంటే స్పీచ్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఇదేంటంటే నెక్స్ట్ సెల్ఫ్ ఏంటంటే మనకేం క్వాలిటీస్ ఉండాలి యాజ్ ఏ స్పీకర్ అంటే, ఫస్ట్ మీరు ఎనర్జెటిక్గా ఉండాలి సార్. స్టేజ్ ఎక్కేటప్పుడు జోష్తో ఎక్కాలి అని చెప్పి, హాయ్, గుడ్ మార్నింగ్, హ్యాపీ మార్నింగ్, హౌ ఆర్ యూ, వెరీ నైస్, హోప్ ఎవ్రీబడి ఈజ్ ఎంజాయింగ్ దిస్ సెషన్స్ అనేటువంటి ఒక క్రియేట్ చేశారనుకోండి మీరు పిల్లల చేత, ఓ హా హీ అని అంటే జోష్ క్రియేట్ చేశారనుకోండి, మీ ముందు నుంచి అటెన్షన్ డైవర్ట్ అవ్వదు. సో ఎనర్జెటిక్గా ఉండండి ఫస్ట్. దెన్ ఎంతూజియాస్టిక్, మీరు పబ్లిక్ స్పీకింగ్కి వెళ్ళినప్పుడు ఎంతూజియాస్టిక్ కనపడాలి. ఎనర్జీలెస్గా ఏంది ఇప్పుడు అరేంజ్ చేసిరా, ఈ టైం ఏంది గోల్ అయింది, ఈ టైమా మీరు అరేంజ్ చేసిరా, ఇప్పుడు ఎవరో చెప్తాడు స్పీచా, సర్లే అన్నాం అనుకోండి, ఎవరన్నా వింటారా మన స్పీచ్? వినరు. సో ఫస్ట్ యాజ్ ఎ స్పీకర్ మీరు ఎనర్జెటిక్గా ఎంతూజియాస్టిక్గా ఉండాలి. దెన్ క్రియేట్ ఎంటర్టైన్మెంట్ అంటే మధ్యలో జోష్ క్రియేట్ చేయాలి. అంటే ఎవడన్నా మొబైల్ చూసుకుని పక్కడితో మాట్లాడుతున్నాడు అనుకోండి, టక్మని ఒక జోక్ వేసారు అనుకోండి, ఇమీడియట్గా అందరు నవ్వంగానే ఆడియన్స్ మళ్ళీ మీ వైపు వస్తారు. సో క్రియేట్ సమ్ సార్ట్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ ఇన్ బిట్వీన్ ది స్పీచ్. అది మీరు ఎలా తయారు చేసుకుంటారనేది యువర్ ఎబిలిటీ సార్, బికాస్ యు ఆర్ గోయింగ్ టు బి ఏ పబ్లిక్ స్పీకర్. వాట్ ఆడియన్స్ నో యూ షుడ్ అండర్స్టాండ్. దెన్ ఎంటర్టైన్ ది ఆడియన్స్. ఎప్పుడు కూడా ఆడియన్స్ని ఎంగేజ్ చేసి పెట్టాలి. ఆడియన్స్ ఎంగేజ్ చేసి పెట్టడం అంటే ఏంటి, వాళ్ళకి ఏదో పని చెప్పాలి. అదేంటి సార్ ఆడియన్స్కి పని చెప్పడం అంటే ఏంటని మీరు అడగచ్చు. డేటా, ఫర్ ఎగ్జాంపుల్ కరోనా వచ్చింది, కరోనా గురించి మీరు మాట్లాడుతాం అనుకోండి, కరోనా సుమారు ఎంతమంది వచ్చి ఉంటుంది సార్? ఇప్పుడు ఒక 3 crores. మీరు చెప్పండి సార్, సుమారు ఎంతమంది వచ్చి ఉండొచ్చు? 3 crores. ఏం సార్ ఈ 3 crores అని మీరు కరెక్ట్ అన్నా? మీకు ఏమైనా డేటా ఉందా? లేదంటే ఫలానా ఏదో ప్రాజెక్ట్ రన్ అవుతుంది సార్, ఆ ప్రాజెక్ట్ రన్ అవుతుందంట, ఇగో ఈ నెల మీరు కరెక్టేనా? లేదంటే సపోజ్ జనరల్ స్పీకింగ్ అనుకోండి, స్టూడెంట్స్తో మాట్లాడేటప్పుడు, బై మీ కాలేజ్లో ఎంతమంది లాస్ట్ ఇయర్ వచ్చినాయి జాబ్స్? ఒక 100 మెంబర్సా? చూడు 100 మెంబర్స్ కరెక్టేనా బాబు? మరి నీకెందుకు రాలేదు నాయన, నీకేం అంటే దిస్ ఈజ్ ఓన్లీ ఎగ్జాంపుల్ అంటే యూ హావ్ టు త్రో క్వశ్చన్స్ ఆన్ ది ఆడియన్స్ టు టాక్ టు యూ. సో ఎంగేజ్ చేయాలి. లేదంటే ఏదో ఒక పజిల్ ఇవ్వండి, ఆ పజిల్ని సాల్వ్ చేయమని చెప్పండి. లేదంటే ఒక గేమ్ క్రియేట్ చేయండి, సంథింగ్ లైక్ దట్
you have to create keeping the engaged with the people, then they will not divert from your speech. Then emotional, very very important, sir. As long as you are creating emotions, nobody will move out of your box. They will be in your box only. ఎందుకంటే ఆ ఎమోషన్ లో ఉన్నటువంటి ఎఫెక్టివ్నెస్ దేంట్లోనూ రాదు. ఆ ఎమోషన్ క్రియేట్ చేసి తోసారనుకోండి, సీరియల్ సూపర్ సక్సెస్ అవుతుందంటే వాడు కరెక్ట్ గా అది ఎవడో పొడుస్తాడు, పొడవంగానే కరెక్ట్ ఇలా కత్తి అనగానే ఆ రోజు ఎపిసోడ్ ఆపేస్తాడు. ఈ కత్తి ఇక్కడ ఉంటది, సీరియల్ రేపు తరువాయి భాగం రేపటి. ఈ కత్తి ఏమైంది, ముందుకు తీసాడా వెనక్కి తీసాడా, ముందుకు తీసాడా వెనక్కి తీసాడా, ఇంకా ఆడవాళ్ళకి ఇదే పని, వేరే పని అంటూ లేదు. మళ్ళీ రేపు కరెక్ట్ గా ఆ 2 గంటలకి సీరియల్ అయితే 2 గంటలకి 2 గంటల 1:55 నిమిషాలకి కూర్చుంటారు. కత్తి ముందుకు పోయిందా వెనక్కి పోయిందా, ముందుకు పోయింది. బికాస్ హీఈస్ థ్రోయింగ్ ఎమోషన్ ఆన్ యూ. ఆ ఎమోషన్ మిమ్మల్ని కట్టి పెట్టారు. అదే చెప్పాను ఇందాక, బాహుబలి కట్టప్ప బాహుబలి ఎందుకు చంపాడు. వెరీ సింపుల్ లాజిక్ సార్. సో ఆ లాజిక్ మీరు మెయింటైన్ చేసినంత కాలం యువర్ స్పీచ్ విల్ బి సూపర్ సక్సెస్, అందులో డౌటే లేదు. సో క్రియేట్ ఎమోషన్స్, ఎనర్జెటిక్ గా ఉండండి, ఎంతూజియాస్టిక్ గా ఉండండి, ఎంటర్టైన్మెంట్ క్రియేట్ చేయండి. సో ఎమోషన్ క్రియేట్ చేయండి. ఎమోషన్ క్రియేట్ చేయాలంటే మీరు ఎమోషనల్ గా బిహేవ్ చేయాలి. అంటే ఇప్పుడు నేను చెప్తున్నాను అనుకోండి, నేను ఎమోషనల్ ఊగిపోవట్లా, ఐఎమ్ క్రియేటింగ్ అన్ ఎమోషన్. సో యూ పీపుల్ should look me only. I should not get any diversion from me. So that is important. So delivery lo ivi external plus internal. Sir, ఎలా ఉంది సార్ ఒకసారి చెప్పండి దయచేసి ప్లీజ్. ఆర్ యూ గెటింగ్ ఎనీథింగ్ టు బి చేంజ్? మాడ్యూల్ చేంజ్ చేయమంటారా? లెట్ మీ కంటిన్యూ ఇన్ ద సేమ్ వే. ప్లీజ్ రిప్లై. కంటిన్యూ సార్. కంటిన్యూ సార్. కంటిన్యూ సార్. Is it కంటిన్యూ చేయండి సార్, ఈ విధంగానే బాగుంది. Is it okay? No problem. No problem, Yes, sir. Are you enjoying? Yes, Are you enjoying? I am enjoying. Yes sir. Yes. Yes, sir. Not I am. I don't want I am. We are. If you say We are. Yes, sir. Very nice. Yes. Yes sir, it is a good Yeah. way to learn. Very nice. Very nice. Now let us come to the voice module. I told voice module, body language, opening like that. Now let us come to the voice module. Sir, ఎవరో some screen మీద గీతలు గీస్తున్నారు. దయచేసి గీతలు గీద్దాం. మనంతా పెద్దవాళ్ళం సార్. We are all educated people. Let us not make any disturbance on the screen, please. Please try to understand. Okay. Now let us come to the voice module. Voice module అంటే ఏం లేదు సార్. ఇప్పుడు నేను ఎలా మాట్లాడుతున్నాను మీతోటి, మీకు క్లియర్ గా అర్థమయ్యేటట్టు ప్రతి మాట నీట్ గా మాట్లాడడమే. సో నేను మీతో మాట్లాడేటప్పుడు ఇప్పుడు ఈ రోజున మనం పబ్లిక్ స్పీకింగ్ మాట్లాడడానికి వచ్చాము. ఈ పబ్లిక్ స్పీకింగ్ మాట్లాడడానికి వచ్చినప్పుడు నేను ఇందాక వస్తుంటే కారులో ఇది ఎంతసేపు వింటారు సార్ మీరు అలా చెప్తే? వినరు. సో వాయిస్ మాడ్యూల్ అనేది ఏంటంటే మీకు ఏ టైంలో ఏ రకంగా వాయిస్ హై రేజ్ చేయాలా, లో రేజ్ చేయాలా అని చెప్తే మీరు వింటారో, మీరు నాతో కనెక్ట్ అవుతారో, ఆ వాయిస్ మేనేజ్మెంట్ నేను మెయింటైన్ చేయాలి. ఎప్పుడైతే ఆ వాయిస్ మేనేజ్మెంట్ నాకు మిస్ అయిందంటే మీకు నాకు కనెక్టివిటీ మిస్ అయిపోద్ది. సో వాయిస్ మేనేజ్మెంట్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మీరు ఎప్పుడు తగ్గాలి, ఎప్పుడు పెంచాలి, ఎప్పుడు మీడియంలో మాట్లాడాలి అనేది మీ కంట్రోల్లో ఉండాలి. ఇందాక చెప్పాను మీకు బాడీ మొత్తం మీ కంట్రోల్, సెల్ఫ్ కనెక్టివిటీ. ఇది ఎప్పుడు వస్తుందంటే మీ మీద మీకు కనెక్టివిటీ ఉన్నప్పుడే, ఆ సెల్ఫ్ కనెక్ట్ ఉన్నప్పుడే ఈ వాయిస్ మేనేజ్మెంట్, వాయిస్ మాడ్యూల్ పర్ఫెక్ట్ గా వస్తుంది. లేకపోతే మిస్ అవుతారు మీరు. ఎందుకంటే మీకు తెలియదు మీరేం మాట్లాడుతున్నారు, ఎలా మాట్లాడుతున్నారు. So your body is not under your control. So keep the connectivity first with your body, with your brain, then automatically you get connectivity with the audience. Next, past technique. Past technique అంటే ఇప్పుడు నేను ఉన్నాను అనుకోండి సార్, అంటే ఒక్కోసారి మనకి టైం తక్కువ ఉండడం వల్ల కొంచెం గౌగా చెప్పడంలో తప్పులేదు అనుకోండి, కానీ బట్ స్టిల్ పాస్ట్ టెక్నిక్ అంటే ఎక్కడ ఆపాలి, ఎక్కడ కంటిన్యూ చేయాలి, ఎక్కడ ఎంత నిమిషం ఎంతసేపు నేను పాస్ చేయాలి అనేటువంటి ఒక టెక్నిక్ నాకు తెలిసి ఉండాలి. పాస్ట్ టెక్నిక్ అంటే ఏం లేదు సార్. ఇప్పుడు సపోజ్ నేను ఇట్లా మాట్లాడుతున్నాను అనుకోండి అన్నప్పుడు మళ్ళీ మాట్లాడడానికి ఇంకొక 5 seconds 10 seconds గ్యాప్ వస్తుంది నాకు. సో ఆ గ్యాప్ నేను మెయింటైన్ చేస్తున్నంత కాలం మీరు కనెక్టివిటీలో ఉంటారు. పొద్దున్న ఇప్పుడు ఈరోజు పబ్లిక్ వాయిస్ మేనేజ్మెంట్ మాట్లాడడం అంటే మన మైక్ అన్ని సరిగా చూసుకోవడం, ఇవన్నీ చేసుకోవడం అని చెప్పుకుంటూ నేను వెళ్ళిపోయాను అనుకోండి సార్. అదేమన్నా మైక్ పెట్టి చెప్తే సరిపోద్ది కదా, మీరు నేను ఎదురుగా కూర్చుని మాట్లాడాల్సిన అవసరం లేదు కదా. సో అందువల్ల వాయిస్ మాడ్యూల్ పాస్ టెక్నిక్ అంటే ఏంటంటే we should understand where to give little pass from word to word or sentence to sentence. అప్పుడు ఏంటంటే మెసేజ్
క్లియర్గా ఆడియన్స్ దగ్గరికి వెళ్తుంది. పిచ్ అంటే ఏంటంటే హై పిచ్చా లో పిచ్చా, మీరు మాట్లాడేది క్లారిటీ ఉండాలి విత్ హై పిచ్ ఆర్ లో పిచ్. ఫర్ ఎగ్జాంపుల్ హై పిచ్కి లో పిచ్కి ఉన్న డిఫరెన్స్ ఏంటి అని నేను చెప్తాను. దిస్ ఈజ్ అ వాయిస్ మాడ్యూల్ మేనేజ్మెంట్లో ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ టెక్నిక్ అండి. మనం న్యూస్ వింటాం, న్యూస్ వినేటప్పుడు హైలైట్స్ చదువుతారు, హైలైట్స్ చదివేదానికి న్యూస్ చదవడానికి డిఫరెన్స్ ఉంటుంది. మీరు గమనించుంటారో లేదు, డెఫినెట్ గమనించుంటారు, అందులో డౌట్ లేదు అనుకోండి. హైలైట్స్ ఎలా చదువుతారు? ఈ రోజు ముఖ్యమంత్రి హైదరాబాద్ పర్యటన, కరోనా వల్ల 3,50,000 మంది బాధితులు, హైదరాబాద్ లో ఫ్లైఓవర్ ఈ రోజు ఓపెన్ చేయబడింది అని చదివి నెక్స్ట్ ఏం చేస్తారు? నెక్స్ట్ వార్తల్లోకి వచ్చిన తర్వాత ఈ రోజు ముఖ్యమంత్రి జగన్మోహన్ గారు ఫలానా విశాఖపట్నంలో ఫలానా ఫ్లైఓవర్ ఓపెన్ చేయడం జరిగింది, దీనికి జిల్లా కలెక్టరు అక్కడ ఉన్న మంత్రులు అటెండ్ అయ్యారు. మరి ఫస్ట్ చెప్పినట్టు ఎందుకు చెప్పలేదు? ఇప్పుడు హైలైట్స్ అని దానికి ఎందుకు పేరు పెట్టారంటే మీ అట్రాక్షన్ కావాలి, దానికి మీరు స్పెసిఫిక్గా ఆ హైలైట్స్ మీద మీరు అటెన్షన్ పే చేయాలి కాబట్టి దాన్ని హై పిచ్లో చెప్తున్నారు. మామూలు న్యూస్ వచ్చేటప్పుడు న్యూస్ చెప్తున్నారు. ఇంకొకటి గుర్తుపెట్టుకోండి, న్యూస్ చెప్పేటప్పుడు న్యూస్ రీడర్ ఒకడు ఉంటాడు, మధ్యలో వాయిస్ ఓవర్గా వెనకాల నుంచి ఇంకొక వాయిస్ వస్తుంటుంది. అక్కడ జరిగే సంఘటన చూపించేటప్పుడు న్యూస్ రీడర్ మాట్లాడాడు సార్, గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా సరే. న్యూస్ రీడర్ కాకుండా వాయిస్ ఓవర్ ద్వారా వేరే వాళ్ళు ఎందుకు వస్తుంది అంటే దట్ ఈస్ కాల్డ్, అక్కడ ఏంటంటే ఆ సంఘటనకి సందర్భంగా అక్కడ మనకు చూపించేటువంటి వీడియోకి సందర్భంగా ఏ పిచ్లో కావాలో, ఏ వాయిస్ మాడ్యూల్లో కావాలో ఆ వాయిస్ తోటి మాట్లాడించి ఎడిట్ చేస్తారు. సో దానివల్ల ఏంటంటే మీ అటెన్షన్ మిస్ కాదు. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఒకటే న్యూస్ చదువుకుంటూ పోయాడు అనుకోండి, డెఫినెట్గా మీరు 5 నిమిషాల కన్నా న్యూస్ ఎక్కువ చూడలేరు. 100% నేను గ్యారంటీ రాసిస్తాను మీకు. సో ఇవన్నీ టెక్నిక్స్ అనమాట. మన సీరియల్స్ కూడా చూడండి, ఏడ్చుకునేటప్పుడు ఏడ్చుకుంటూ చెప్తారు, నవ్వేటప్పుడు నవ్వుతూ చెప్పాలి, చెప్తేనే దానికి ఒక వాల్యూ ఉంటుంది. అప్పుడు సినిమాలో కూడా సీరియల్లో కూడా ఎందుకు ఒకరు 10 టేకులు 20 టేకులు తీసుకున్నాం, 30 టేకులు తీసుకున్నాం ఒక డైలాగ్ చెప్పడానికి అని చెప్తుంటారు అప్పుడప్పుడు. వాట్ ఈస్ దట్ మీన్స్ ఆ వాయిస్ మాడ్యులేషన్ కానీ, ఆ పాస్ టెక్నిక్ కానీ, ఆ పిచ్ కానీ ఇవన్నీ మెయింటైన్ చేయకుండా సరిగ్గా డైలాగ్ రికార్డ్ అవ్వనందువల్ల అగైన్ దే ఆర్ గోయింగ్ ఫర్ ది రీటేకింగ్స్. సో ఇది బాడీ లాంగ్వేజ్ కూడా వస్తే చెప్తాను మీకు తర్వాత. సో ఈ వాయిస్ మాడ్యులేషన్ లాస్ట్ వన్ నుంచి ఫన్నెల్ టెక్నిక్. ఫన్నెల్ టెక్నిక్ అంటే ఏంటంటే, ఫన్నెల్ ఎలా ఉంటుందండి, ఇలా ఉంటుంది, చివరికి వచ్చేటప్పటికి సన్నగా అవుతుంది. మీరు గమనించాలో లేదో, సింగర్స్ పాడేటప్పుడు అనగనగా ఒక రాజు, అనగనగా ఒక రాణి, అనగనగా ఒక రాజు, అనగనగా ఒక రాణి, రాజు మనసు విన్న రాణి మనసు మిన్న, అనగనగా ఒక రాజు, అనగనగా ఒక రాణి అని మైక్ని వెనక్కి తీసుకెళ్తూ ఉంటారు. మీరు గమనించారో లేదో, అనగనగా ఒక రాజు, అనగనగా ఒక రాణి అని లైక్. ఎందుకు? దిస్ ఈజ్ వాట్ కాల్డ్ ఫన్నెల్ టెక్నిక్. అంటే ఏంటంటే ఎప్పుడైతే వాయిస్ స్లోగా తగ్గాలో, ఎప్పుడైతే స్లోగా అంటే స్పీడ్ పిచ్ నుంచి స్లోగా తగ్గాలో అలా తగ్గించుకు వెళ్ళడానికి ఫన్నెల్ టెక్నిక్ ఉపయోగిస్తాం. సింపుల్. కానీ ఇవన్నీ పబ్లిక్ స్పీకింగ్కి ఎందుకు సార్ మాకు చెప్తున్నారు, మేమేదో చెప్తాము వాళ్ళు వింటారు అని మీరు అనుకుంటే పొరపాటు. మీరు అద్భుతమైనటువంటి స్పీకర్స్ యొక్క వాయిస్ మాడ్యులేషన్ కానీ డెలివరీ కానీ వినండి, వాళ్ళు ఏ పిచ్లో ఎలా మాట్లాడతారో అబ్జర్వ్ చేయండి. దెన్ యూ అండర్స్టాండ్ ది ఇంపార్టెన్స్ ఆఫ్ ఆల్ దీస్ పాయింట్స్. వెరీ ఇంపార్టెంట్. సో పబ్లిక్ స్పీకింగ్ ఈజ్ నాట్ సంథింగ్ లైక్ దట్ మనకు వచ్చింది నోట్లో 4 ముక్కలు స్టేజ్కి మీద ఎక్కేసి అంటే చెప్పచ్చు, ఇట్స్ యువర్ విల్. బట్ ఇఫ్ యూ వాంట్ టు బి అన్ ఎఫెక్టివ్ పబ్లిక్ స్పీకర్, ఆల్ దీస్ టెక్నిక్స్ మీ మనస్సులో మీ జీర్ణించుకుపోవాలి. అప్పుడే మీరు ఒక పబ్లిక్ స్పీకర్ కింద ఎదగగలుగుతారు. ఓకే సార్, దిస్ ఈజ్ అబౌట్ వాయిస్ మాడ్యూల్. మనం దేని గురించి మాట్లాడాం? వాయిస్ మాడ్యూల్ గురించి. మన టైం నేను చూసుకోవట్లేదు సార్, నాకు తెలియదు, ఆపేస్తా. నాన్ వెర్బల్ కమ్యూనికేషన్ ఇక్కడ వెరీ ఇంపార్టెంట్. దిస్ ఈజ్ వాట్ కాల్డ్ బాడీ లాంగ్వేజ్. బాడీ లాంగ్వేజ్లో ఈయన ఆల్బర్ట్ మెహ్రబైన్ అని చెప్పి ఒక సర్వే చేస్తే 55% వచ్చి బాడీ లాంగ్వేజ్, 38% వాయిస్ మాడ్యూల్, 7% ఓన్లీ కంటెంట్. గుర్తుపెట్టుకోండి సార్, 55% ఆఫ్ అవర్ స్పీచ్ విల్ బి డెలివర్డ్ బై అవర్ బాడీ వల్ల. ఇందాక నుంచి నేను చేతులు కలుపుతున్నా, కాళ్ళు కలుపుతున్నా, ఇటు దీస్ ఆర్ ఆల్ మై బాడీ లాంగ్వేజ్. ఇటు చూపుతున్నా, వెనక్కి పోతున్నా, ముందుకు వస్తున్నా, దిస్ ఇస్ ఆల్ బాడీ లాంగ్వేజ్. అంటే నేను కూర్చుని చెప్తున్నాను కాబట్టి కొంత తక్కువ ఇంపాక్ట్ ఉంటుంది, అదే మనం నుంచుని చెప్పేటప్పుడు దాని ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది. సో బాడీ లాంగ్వేజ్ ఈజ్ నథింగ్ బట్ హౌ యువర్ ఐస్ ఆర్ స్పీకింగ్, హౌ యువర్ బాడీ ఈజ్ మూవింగ్, హౌ యువర్ హ్యాండ్స్ ఆర్ మూవింగ్, హౌ యువర్ లెగ్ ఈజ్ మూవింగ్.
Everything is how your body is presented on the stage in front of the audience is nothing but your body language. మీరు మీ బాడీ ద్వారా మీ డెలివరీని ఏ రకంగా ఆడియన్స్ కి ప్రజెంట్ చేస్తున్నారు అనేదే బాడీ లాంగ్వేజ్, నథింగ్ ఎల్స్. సో దీంట్లో రకరకాల టెక్నిక్, ఐ కాంటాక్ట్ అంటాము, లెగ్ మూవ్ అంటాము, రకరకాలు ఉంటాయి సార్. ఐ కాంటాక్ట్ అంటే అందరినీ గమనిస్తూ ఉండండి. హ్యాండ్ గెచర్స్ అంటే హ్యాండ్స్ ఇలా పెట్టుకుని మాట్లాడొద్దు, జేబులో పాకెట్లు పెట్టుకుని ఇలా పెట్టుకుని నుంచి ఇలా మాట్లాడొద్దు. సో రకరకాల టెక్నిక్స్ ఉంటాయి. బట్ దీస్ ఆర్ ఆల్ జనరల్ టెక్నిక్స్. నేను టైం ఎక్కువైపోతుంది ఇవన్నీ కూడా. సో ఫ్లోర్ మేనేజ్మెంట్ ఎలా ఉండాలి అంటే ఇటు నుంచి అటు, అటు నుంచి ఇటు, ఊరికే ఉరుకురు పలుకురు తీసుకుని చెప్పామనుకోండి నచ్చదు మనుషులకి. తర్వాత ఎక్స్ప్రెషన్స్, దిస్ ఈజ్ ఇంపార్టెంట్. అంటే మీరు చెప్పే ప్రతిదీ కూడా, మీరు సాడ్ న్యూస్ చెప్తున్నప్పుడు మీ మనసులో సాడ్, హ్యాపీ న్యూస్ చెప్తున్నప్పుడు హ్యాపీ న్యూస్, ఇవన్నీ చెప్పగలిగినప్పుడు మాత్రమే మీ స్పీచ్ పండుతుంది. అలాగే బ్రీతింగ్ సార్. సపోజ్ మీరు బ్రీతింగ్ చెప్తున్న మధ్యలో ఇప్పుడు అని చెప్పి ఆయాస పడుకుని చెప్పారనుకోండి సార్, ఇట్ వోంట్ వర్క్. సో దిస్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. దెన్ వాయిస్ మాడ్యులేషన్ ఇందాక చెప్పుకున్నాం. మేనరిజం అంటే ఇలా అంటాం. కొంతమంది తలకాయ గోక్కుంటారు, కొంతమంది మైక్ పట్టుకుని అంటారు. సో ఇవన్నీ మేనరిజమ్స్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ యాజ్ పర్ ది బాడీ లాంగ్వేజ్ ఈస్ కన్సర్న్. ఇప్పుడు నేను మీకు కొన్ని బాడీ లాంగ్వేజ్ చూపిస్తాను. ఇది అయిన తర్వాత మీకు చిన్న టెస్ట్ పెడతాను సార్. చిన్న టెస్ట్, వెరీ వెరీ హ్యాపీ ఎంజాయబుల్ టెస్ట్. సరదాగా చూడండి, మీరు హ్యాపీగా చూడండి. నో బాడీ లాంగ్వేజ్ లో రకరకాలు ఏంటంటే దిస్ ఈజ్ హ్యాండ్, ఇదేంటి కళ్ళుది, మన కళ్ళు ఎలా చెప్తాయి చూడండి. చూడండి సార్, దిస్ ఈస్ హౌ అవర్ ఐస్ ఆర్ స్పీకింగ్. అక్కడ అబ్సల్యూట్లీ దేర్ ఇస్ నో డైలాగ్, ఓన్లీ ఐస్ ఆర్ స్పీకింగ్. మీ ఆడియో క్లియర్ గా ఉంది కదా, సారీ వీడియో క్లియర్ గా ఉంది కదా సార్? ప్లీజ్ టెల్ మీ, వీడియో క్లియర్ గా ఉందా? Yes, sir. Very good, very good, sir. Please observe. See how eyes are speaking each other. ఏ మాట లేవు, మొత్తం ఎక్స్ప్రెషన్ ఆ ఫేస్ లో కనబడుతుంది చూడండి. హ్యాండ్ మూమెంట్స్ చూడండి. దిస్ ఈజ్ వాట్ కాల్డ్ బాడీ లాంగ్వేజ్. నేను బాడీ లాంగ్వేజ్ గురించి 1 hour మాట్లాడతాను సార్, నో ప్రాబ్లం. కానీ లెట్ అస్ సీ, మీరు చూడండి, ప్రాక్టికల్ గా చూడండి బాడీ లాంగ్వేజ్ ఎలా ఇంపాక్ట్ ఉంటుంది పబ్లిక్ స్పీకింగ్ మీద అనేది మీరు లైవ్ లో చూడండి. See, you can understand the feeling of that person. ఏంట్రా బావిది, వాట్ ఈస్ దట్ హ్యాపెనింగ్ అంటున్నాడు ఆయన. ఓ సంథింగ్ రాంగ్, వాట్ ఈస్ హ్యాపెనింగ్, ఏంది ఇది, ఏం జరుగుతుంది? నాకు కావాలి, ఈ రంగా చేయండి మీరు, దిస్ ఈస్ వాట్ ఐ వాంట్ టు డూ, సంథింగ్ యూ డూ అనేదో సమ్ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నట్టుగా చెప్తున్నాడు. See how she is showing. Yeah, very nice. What you are doing is perfect. Very nice. So sweet of you. See body language, mouth speaking. Mouth ఎలా చెప్తుంది చూడండి. అయ్యో నోరు మూసుకుని అవుతుంది అంటే ఏంటి, అక్కడ ఏదో జరిగింది, జరగడానికి జరిగింది. సంథింగ్ ఫజీ హ్యాపెండ్ దేర్. సమ్ లా, అక్కడ ఏదో నవ్వుకునే సిచ్యుయేషన్ ఏదో జరిగింది అక్కడ. ఏదో ఆశ్చర్యకరం, సంథింగ్ హ్యాపెండ్, అయ్యో ఏంటి ఇలా అయిపోయింది అన్నట్టుగా చూస్తుంది ఆమె. అయ్యో వాట్ హ్యాపెండ్, సంథింగ్ రాంగ్, అరే బై గో అండ్ సీ ఆర్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ దేర్. రామచంద్ర ఏమైందిరా బాబు, వాట్స్ హ్యాపెన్ యా, ప్లీజ్ గో అండ్ సీ. I expected this, I not expected. I don't know what's it. I never expected this. This is how the others and the other parts of the body. See, this love and affection. See, this is a అంటే ఒక అన్హ్యాపీ మూడ్ లో ఎక్స్ప్రెస్ చేసినటువంటి లవ్ అండ్ ఎఫెక్షన్ అన్నమాట. See how he is doing. This is surprising. చూడండి, హలో కొట్టడానికి వెళ్తున్నాడు, ఏదో జరిగింది అక్కడ, సంథింగ్ లైక్ దట్.
అగైన్ స్వీట్ సిచ్యుయేషన్, హ్యాపీ మూమెంట్. ఇది చూడండి, ఇక్కడ ఏదో అయింది, వాడికి ఏదో జరగడానికి జరిగింది అక్కడ. సో ఒక్క మాట లేకుండా వీఆర్ ఏబుల్ టు అండర్స్టాండ్ ద మెసేజ్. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ ది బాడీ లాంగ్వేజ్ అండి. సో మీ దీనికి బాడీ లాంగ్వేజ్కి పబ్లిక్ స్పీకింగ్కి కనెక్టివిటీ ఏంటంటే, మీరు మాట్లాడే ప్రతి మాట మీ నోట్లోంచి రావాల్సిన అవసరం లేదు. మనకి తెలియకుండా మన బాడీ కూడా మనకన్నా ఎక్కువ లాంగ్వేజ్ మాట్లాడగలదు అని చెప్పడమే దీని ఉద్దేశం. ఈయన గారు చూడండి ఎన్ని రకాలుగా ఇది ఎక్స్ప్రెషన్స్ పెడుతున్నాడో చూడండి. నౌ ఒకసారి అందరు అన్మ్యూట్ చేయండి సార్. నేను ఒక్కొక్క పోస్చర్ చూపిస్తాను. జస్ట్ లెట్ అస్ అండర్స్టాండ్. అది మీరు గెస్ చేయగలరా లేదా ఏం పోస్చర్ అనేది అండర్స్టాండ్ చేయడానికి ప్రయత్నం చేద్దాం. ఇదేదో నేను ఎగ్జామినేషన్ అని ఏం కాదు, సరదాగా లెట్ అస్ ఎంజాయ్. ఏం చేసినా సరదాగా, సంతోషంగా, హ్యాపీగా చేయాలి సార్. అప్పుడే దాని యొక్క ఆ మూమెంట్ మనం ఎంజాయ్ చేయగలుగుతాం. సో లెట్ అస్ ట్రై టు అండర్స్టాండ్ వాట్ ఈస్ దీస్ గెస్చర్స్ అండ్ పోస్చర్స్. చెప్పండి సార్, అన్మ్యూట్ చేసి చెప్పండి సార్, పర్వాలేదు. లెట్ అస్ ఎంజాయ్. Love and affection, sir. Love and affection. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. చెప్పండి. ఆశ్చర్యం. Surprise. ఆశ్చర్యం. ఆశ్చర్యం. వెరీ నైస్. బెదిరించడం. Warning. ఏమంటారు? దగ్గరకు వస్తే చంపేస్తారు. Questioning. యా, వెరీ నైస్. Yes, sir. Pointing out the situation. Warning. వార్నింగ్. Warning. ఆల్ ద బెస్ట్ చెప్పడం. Nice. ఆల్ ద Well బెస్ట్ done. చెప్పడం. Happy, All the happy. best. ఓకే, గుడ్. Happy, happy. Expression of happiness. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. ఇది వెక్కిరించడం. Joke. Joke. ఓకే, ఓకే. The ragging చేయడం అంటారు దీన్ని. ఏదో ఆలోచించడం. అల్లరి చేయించడం. బాధపడుతూ ఆలోచించడం. ఓకే. వాడికి బాధపడుతూ Teasing, ఆలోచించడం. teasing. వాడికి ఏదో క్యాడ్బరీ Deep thinking. కావాలి, వాడిని అమ్మని అడగాల, నాన్న అడగాల, ఎవరిని అడిగితే వర్కౌట్ అవుతుందని ఆలోచిస్తున్నాడు బాబు వాడు. Yes, Yes, sir, deep yes, sir. thinking. అరవడం. Angry. కోపడు. Angry. 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 Very Anger. angry. యాంగ్రీ కాదు సార్, ఇది Anger, agony. ఆపు అని చెప్పడం. ఏదో Just ఇష్టం stop it. లేనిది వద్దు, నో అంటాం. భయపడించడం. Funny. Funny. ఓకే, Silence. Funny. Silence. ఓకే. సార్ మీరు ఏం ఫీల్ అవుతారని మీకే వదిలేసారు. ఇట్స్ ఐఎమ్ నాట్ గోయింగ్ టు టెస్ట్ ఎనీథింగ్. ఇదే మార్కులే వేయట్లేదు, సరదాగా లెట్ us ఎంజాయ్, దట్స్ ఆల్. చెప్పండి. ద్వేషించడం. కోపంతో. కోపంతో ద్వేషించడం. ఓకే, అందరూ మాట్లాడాలి సార్, ఒకళ్ళిద్దరి నుంచి వస్తుంది వాయిస్. నేను కూడా మీతో పాటు ఎంజాయ్ చేయాలి సార్. ప్లీజ్ ఓపెన్, ప్లీజ్ స్పీక్ అవుట్. లెట్ us ఎంజాయ్ ద మూమెంట్ సార్. Popam. సార్ లైఫ్ లో ప్రతి మూమెంట్ ఎంజాయబుల్ సార్. వావ్, లెట్ us సే వావ్ టు ఆల్ ఆఫ్ us at every moment. సో లెట్ us ఎంజాయ్. ఇది చూడండి, ఈయన గారి ఎక్స్ప్రెషన్ చూడండి. త్రూఅవుట్ చిరునవ్వుతో ఉండాలి. త్రూఅవుట్ చిరునవ్వుతో Something is ఉండాలి. ఓకే, 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 ఓకే సార్. వెరీ మచ్, థ్యాంక్ యూ వెరీ మచ్. మిమ్మల్ని ఇబ్బంది పెట్టానేమో నాకు తెలియదు. థ్యాంక్ యూ షోయింగ్ అప్ దిస్ Thank you, sir. Thank you, sir. టైప్ ఆఫ్ క్లాస్ సార్. వెరీ నైస్, వెరీ నైస్. వెరీ నైస్ సార్, వెరీ నైస్. Very nice, sir. Very nice. నౌ లెట్ us come to the చాలా బాగుంది సార్ మీరు క్లాస్ చెప్పే విధానం. లెట్ us come to the reality సార్. ఇప్పుడు కామన్ మిస్టేక్స్ స్పీకర్స్ మనం నార్మల్ గా ఎక్కడెక్కడ తప్పులు చేస్తూ ఉంటామంటే, ఇది చూడండి సార్, ప్రిపరేషన్ సరిగ్గా చేయం. ఓవర్ కాన్ఫిడెన్స్ అన్నమాట. నాకు అన్ని తెలుసు కాబట్టి నేను ప్రిపేర్ అవ్వక్కర్లేదు. ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ అండ్ కమాండ్ ఆన్ దిస్ సబ్జెక్ట్. అంటే నాకు సబ్జెక్ట్ తెలియకుండా నేను అవకాశం తీసుకోవచ్చు లేదా రావచ్చు కూడా. కానీ నేను ఎప్పుడైతే ఆ సబ్జెక్ట్ తెలియకుండా స్టేజ్ ఎక్కానో, డెఫినెట్లీ ఐఎమ్ గోయింగ్ టు బి ఫెయిల్యూర్. ఇంప్రాపర్ బాడీ లాంగ్వేజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ సార్. అంటే నేను ఏడుస్తూ చెప్పేది, ఆయన చనిపోయాడంటే అక్కడ రండి అందరూ చూసేద్దారండి, పదండి తొందరగా అని చెప్తాం అనుకోండి, ఎలా ఉంటుంది సార్ అది? సో బాడీ లాంగ్వేజ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో అక్కడ ఆయన చనిపోయాడంటే రండి అందరు రండి సరదాగా. అదే సినిమాలో కూడా చూపిస్తాడు బ్రహ్మాండం. సో ఆ టైప్ లో బాడీ లాంగ్వేజ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ పబ్లిక్ స్పీకింగ్. ల్యాక్ ఆఫ్ మెయింటెనెన్స్ ఆఫ్ హ్యూమర్ అండ్ స్టోరీస్. మంచి స్టోరీస్ చెప్పలేకపోవడం కానీ, ఆ హ్యూమర్ క్రియేట్ చేయలేకపోవడం కానీ,
ఇవన్నీ కూడా మనం జనరల్ గా చేసేటువంటి మిస్టేక్స్. ల్యాక్ ఆఫ్ లాంగ్వేజ్ అండ్ ప్రజెంటేషన్ స్కిల్స్. అంటే ఏ రకంగా డెలివరీ ఉంది, కంటెంట్ ఉంది నా దగ్గర, కానీ ఏ రకంగా డెలివరీ చేయాలి, ఎలా దాని కంటెంట్ ప్రిపరేషన్ చేయాలి, ఏ రకంగా నేను ప్రిపేర్ చేసి ఆడియన్స్ నాతో కనెక్ట్ అవుతారు అనేటువంటి నాలెడ్జ్ లేకపోవడం సార్. ల్యాక్ ఆఫ్ మెయింటెనెన్స్ రాపోర్ట్ విత్ ఆడియన్స్. అంటే ఆడియన్స్ ని ఏ రకంగా నేను కనెక్టివిటీ తీసుకోగలను అనేటువంటిది మిస్ అవడం వల్ల మనం నార్మల్ గా ఫెయిల్ అవుతుంటాం. ల్యాక్ ఆఫ్ ప్రాపర్ ప్రిపరేషన్. ఐ థింక్ సారీ మళ్ళీ అగైన్ వచ్చినట్టుంది. ల్యాక్ ఆఫ్ ఎనర్జీ బై ద స్పీకర్. ఎనర్జీ, నేను ఇప్పుడు 1.5 hour 1 hour పైన మాట్లాడుతున్నాను. నేను ఫస్ట్ మాట్లాడినట్టుగా ఇప్పుడు మాట్లాడలేకపోయానంటే, నేను నీరసం అయిపోయానంటే, నా వాయిస్ డల్ అయిపోయిందంటే మీరు నన్ను ఫెయిల్ చేసినట్టే లెక్క. 100కి 30 మార్కులు కూడా వేస్తారు, వేరే డౌటే. సో ఆ ఎనర్జీ నేను లాస్ట్ వరకు మెయింటైన్ చేయగలగాలి. సో ఇది సార్, దిస్ ఇస్ నార్మల్ గా మనం చేసేటువంటి కామన్ మిస్టేక్స్ ఇవి. తర్వాత ఫైనల్ గా ఏంటంటే ఫీడ్బ్యాక్ అయిపోయింది. ఇప్పుడు మనం జనరల్ గా ఇంకా చెప్పొచ్చు, చాలా ఉంది దీని గురించి చెప్పాలంటే. సో ఇప్పుడు మీకు బాడీ లాంగ్వేజ్ చెప్పాను, వాయిస్ మాడ్యులేషన్ ఎలా చెప్పాను, కంటెంట్ ఎలా ప్రిపేర్ చేయాలి చెప్పాను, బాడీ లాంగ్వేజ్ యొక్క ఇంపార్టెన్స్ చెప్పాను. లాస్ట్ ఏంటంటే సార్, ఇప్పుడు నేను మీకు 1 hour 1.5 hour నుంచి మాట్లాడుతున్నాను. ఇప్పుడు నాకు మీ ఒపీనియన్ కావాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నా స్పీచ్ అయిపోయిన తర్వాత ఇక్కడ సుబ్బారావు గారు ఏమనుకుంటున్నారు, రాకేష్ ఏమనుకుంటున్నారు, పార్థ సాగర్ గారు ఏమనుకుంటున్నారు, శాంతప్ప గారు ఏమనుకుంటున్నారు, అంటే నాకు కనపడిన పేర్లు చదివాను సార్, మిగతా పేరు చదవద్దని బాధపడకండి దయచేసి. సో ఈ వీళ్ళు నా గురించి ఏమనుకుంటున్నారు, నేను ఈ 1 hour చెప్పింది అసలు మీరు కనెక్ట్ అయ్యారా లేదా, విన్నారా లేదా, నేను చెప్పిన 10 పాయింట్లు కనీసం 2 పాయింట్స్ అయినా మీకు అండర్స్టాండ్ అయిందా లేదా అనేదే ఫీడ్బ్యాక్. అందుకే సార్ మా ఫెసిలిటేటర్స్ అందరం మీ అందరికీ సెషన్ అయిన తర్వాత సార్ ఫీడ్బ్యాక్ ఇవ్వండి, సార్ ఫీడ్బ్యాక్ ఇవ్వండి అని ఎందుకు మేము 1కి 10 సార్లు రిక్వెస్ట్ చేసుకుంటామంటే, మేము ఎంతవరకు సక్సెస్ అయ్యామని మమ్మల్ని మేము కూడా ఒక సీసాలో పోసుకొని చూసుకోవాలి సార్. లీటరా, 1/2 లీటరా, 1/4 లీటరా, 100 ml 50 ml అది మేము కూడా చూసుకోవాలి కదా. చూసుకుంటేనే కదా సార్ మేము రేపు మళ్ళీ మేము లీటర్ ఇచ్చి ఆ మైలేజ్ పెంచుకోవాలి. సో దయచేసి ఫీడ్బ్యాక్ ఇవ్వండి ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ అండర్స్టాండ్ ఎనామలీస్. అంటే ఎందుకు ఫీడ్బ్యాక్ అంటే, నా ఎనామలీ అంటే నేను ఇచ్చిన డెలివరీలో మిస్టేక్స్ ఎక్కడ జరిగినాయి, తర్వాత నేను ఏమైనా పొరపాట్లు చెప్పడం జరిగిందా, నా డెలివరీ కరెక్ట్గా లేకపోయినా ఇవన్నీ కూడా అర్థం అవుతాయి సార్. దెన్ ఇంప్రూవ్ మై సెల్ఫ్. మళ్ళీ నేను ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే, అంటే నేను పాజిటివ్గా తీసుకుంటే, ఇప్పుడు ఎవరో ఒక ఆయన సార్ మీ స్పీచ్ బాగాలేదని అనుకోండి, పోయా నువ్వు చెప్పేవాళ్ళు, నువ్వు వచ్చి కూర్చులో కూర్చొని చెప్పి నీకు తెలుస్తుంది నేను అన్నాను అనుకోండి, ఇంకా ఐఎమ్ నాట్ ఏ గుడ్ స్పీకర్. ఐఎమ్ నాట్ గోయింగ్ టు బి a good speaker at all. I should take the criticism also positively. Then only I can improve myself for the next session. So last but not the least, I want to give very, very important tips for public speaking. ఈ 4 పాయింట్లు 5 పాయింట్లు మీరు మనస్సులో ఖచ్చితంగా ఒక ముద్ర వేసుకోండి. ఈ పాయింట్స్ మీకు చాలా చాలా పబ్లిక్ స్పీకింగ్ లో ఉపయోగపడబోతున్నాయి. The first point is you have to show ideas, not the slides. ఊరికే 4 స్లైడ్లు చూపించి ఆ స్లైడ్లు చదివేసుకుని వెళ్ళిపోయి ఎస్ ఐ డెలివర్డ్ మై స్పీచ్ వెరీ నైస్ థ్యాంక్ యూ అని చెప్పి వెళ్ళిపోయాను అనుకోండి, ఆ స్లైడ్ల గురించి ఆలోచిస్తారు కానీ వాసు గారు ఒక ఆయన చెప్పాడు అని ఎవ్వరూ ఆలోచించరు. సో మై స్లైడ్ షుడ్ నాట్ స్పీక్, ఐ షుడ్ స్పీక్, అండ్ పీపుల్ షుడ్ నాట్ స్పీక్ అబౌట్ ద స్లైడ్స్, దే షుడ్ స్పీక్ అబౌట్ మీ ఓన్లీ. దెన్ ఓన్లీ ఐఎమ్ ఏ సక్సెస్ఫుల్ స్పీకర్, అదర్వైజ్ మై క్లాస్ ఈజ్ వేస్ట్. సో డోంట్ allow your slides to speak. You speak on behalf of your slide, then you will be the effective public speaker. Then present with clarity, confident, authority. మీరు చెప్పే ప్రతి మాట మీలోంచి జోష్గా రావాలి, కాన్ఫిడెంట్గా. ఎస్ నేను చెప్పింది పర్ఫెక్ట్, కెన్ ఎనీబడి ఛాలెంజ్. ఆ కాన్ఫిడెన్స్ కనుక మీరు లేకపోతే మీ డెలివరీ పర్ఫెక్ట్గా ఉండదు. నెక్స్ట్, ఇఫ్ యూ ఫెయిల్ టు ప్రాక్టీస్, యు ఆర్ ప్రాక్టీసింగ్ ఫెయిల్యూర్. వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. ఇందాక మళ్ళీ చెప్తున్నాను, మీరు ప్రాక్టీస్ కనుక చేయలేకపోతే ఫెయిల్యూర్ని ప్రాక్టీస్ చేస్తున్నట్టు లెక్క. గుర్తుపెట్టుకోండి సార్, ఇఫ్ యూ ఫెయిల్ టు ప్రాక్టీస్ యు ఆర్ ప్రాక్టీసింగ్ ఫెయిల్యూర్. అంటే మీరు ఫెయిల్యూర్ అవడానికి సిద్ధంగా ఉన్నారన్నమాట, బికాస్ యు ఆర్ నాట్ ప్రాక్టీసింగ్. సచిన్ టెండూల్కర్, ఎంఎస్ ధోని, ఈవెన్ కోహ్లీ, వీళ్ళంతా రేపు మ్యాచ్ ఉందనగా గంటలు పడి నెట్ ప్రాక్టీసులు 7 గంటలు 8 గంటలు 9 గంటలు, ఈవెన్ పివి సింధు అయితే 16 గంటలు చేస్తుంట. ఎందుకు సార్ చేస్తారు? దే ఆర్ ఆల్రెడీ ఎక్స్పర్ట్స్ కదా, 20 ఏళ్ళ నుంచి 30 ఏళ్ళ నుంచి ఆడుతూనే ఉన్నారు కదా. వై దే ఆర్ గోయింగ్ ఫర్ నెట్ ప్రాక్టీస్, వై దే ఆర్ గోయింగ్ ఫర్ ప్రాక్టీస్ బిఫోర్ ది మ్యాచ్? బికాస్ కంటిన్యూటీ. ఆ కంటిన్యూటీ మిస్ అయిందంటే మీకు గెయిన్ రాదు, సక్సెస్ రాదు. సో ఇఫ్ యూ ఫెయిల్ టు ప్రాక్టీస్, యు ఆర్ ప్రాక్టీసింగ్ ఫెయిల్యూర్. Then conclude your speech before audience concludes listening your speech. Very, very important. మీ స్పీచ్
ఆడియన్స్ మిమ్మల్ని వినడం ముగించక ముందే మీ స్పీచ్ ముగించండి. దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్తా. నాలాంటి ఒక స్పీకర్ చెప్పుకుంటూ పోతున్నాడు, ఆర్గనైజర్స్ పిలిచారు పాపం, చీఫ్ గెస్ట్గా వెళ్ళాను నేను. 1/2 an hour అయింది, 1 hour అయింది, 45 minutes అయింది, 1 hour అయింది, నేను కంటిన్యూ చెప్పుకుంటూనే పోతున్నా. నెక్స్ట్ స్పీకర్ ఆర్గనైజ్ని వాళ్ళు ఏమైనా ఏంది ఇంకా దిగడంటే, నా టైం వచ్చింది ఏమైనా దిగడని బాబు సతాయిస్తూ ఉన్నాడు నెక్స్ట్ స్పీకర్. ఈయనేమో చెప్పుకుంటూ పోతా ఉన్నాడు. సరే, ఈ సమయంలో ఏం జరిగిందంటే, ఆ అదృష్టవశాత్తు ఆ చీఫ్ గెస్ట్ యొక్క వైఫ్ ఫ్రంట్ లైన్లో కూర్చుంది. ఫ్రంట్ లైన్లో కూర్చున్న వెంటనే ఇదంతా గమనించి ఆమె ఆయనకు స్లిప్ పంపించింది. ఆ స్లిప్ మీద కిస్ అని రాసింది, కిస్, KISS, కిస్ అని రాసింది. ఆ స్లిప్ చూడంగానే ఈయన డిస్కంటిన్యూ చేసేసాడు, ఆపేశాడు. కిస్ అని రాగానే ఆపేశాడు. ఈ స్లిప్ ఈ పక్కన కూర్చున్న ఆయన కమిటీ చైర్మన్ చూశాడు, చీఫ్ గెస్ట్ కదా మాట్లాడేది. ఆ కమిటీ చైర్మన్ చూసి కిస్ అని రాసిన ఆయనకి ఇవ్వగానే కిస్ చూడంగానే మానేశాడు. ఈయన ఆశ్చర్యపోయాడు, కిస్ చూడంగానే మానేశాడు. అబ్బాయి వీళ్ళ ఆవిడికి ఈయనంటే ఎంత ప్రేమ, అంత అనర్గళంగా ప్రసంగిస్తున్న టైంలో కూడా మధ్యలో కిస్ అని పంపించింది, వీళ్ళిద్దరూ ఇంత ప్రేమాభిమానాలతో ఉంటారా అని చెప్పేసి ఆయన అడిగాడు. పక్కన ఆయన అడిగాడు, ఏమని అడిగాడు, సార్ మీ మిస్సెస్ అంటే, మీ మిస్సెస్కి మీకు అంత ఇష్టమా, ఇంత అద్భుతంగా అనర్గళంగా ప్రసంగిస్తున్న మధ్యలో కూడా కిస్ ఇమ్మని అడుగుతోంది ఏంటి సార్ అని అడిగాడు. అప్పుడు కిస్ అంటే అది కాదయ్యా అని ఆయన చెప్పాడు. ఆ కిస్ అని అర్థం మీరు ఎవరన్నా ఊహించి చెప్పగలరా? Why he stopped immediately by seeing the word kiss, KISS, kiss. ఆయన గంటలు చెప్పుకుంటూ వెళ్తున్నాడు. ఈయనేమో బాబా నెక్స్ట్ స్పీకర్ ఈ ఆర్గనైజర్ సతాయిస్తున్నాడు. నా టైం అయిపోతున్నాయా బాబు, నాకు అవతల మళ్ళీ మా ఆవిడ పిలుస్తుంది, ఫోన్లో సతాయిస్తుంది, పోవాలి ఇంటికి అంటున్నాడు. ఈయనేమో ఆపట్లేదు. అప్పుడు ఆ ఫ్రంట్ లైన్ లో కూర్చున్న వాళ్ళ ఆవిడ KISS, కిస్ అని రాసి పంపించింది. ఆ ట్రక్ మ్యాన్ ఆపేశాడు. కెన్ ఎనీబడి గెస్ ద మీనింగ్ ఆఫ్ కిస్? KISS, కిస్. నేను మీకు ఒక 30 seconds టైం ఇస్తాను సార్. KISS. సార్ nobody interested. నో, ఐ వాంట్ కిస్. కింద మీరు ఇవన్నీ కాదు, కిస్ పెట్టాలి నాకు మీరు. నోబడి ఇంట్రెస్టెడ్ కాదు, కిస్ అంటే ఏంటి? నోబడి ఇంట్రెస్టెడ్ సార్. వాళ్ళ ఆడ మిస్ పంపించిందంటే, మిస్ పంపించిన కిస్కి అర్థం చెప్తున్నాను సార్, అడుగుతున్నాను సార్ నేను. సో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద కిస్ సెంట్ బై హిస్ మిస్? Okay, shall I reveal or shall I wait? Will you take chance for another 10 seconds? Wait. Yeah. Okay, done, no problem. అదృష్టవశాత్తు ఈ రోజు మనకి డిస్టర్బెన్స్ కూడా లేకుండా స్టార్టింగ్ లో వచ్చినా కూడా ప్రాబ్లం లేదు. Let us wait for another 10 seconds. KISS, what is the meaning of kiss and why the speaker stopped spontaneously after seeing the kiss from his miss? సో ఆయన చెప్పుకుంటూ పోతా ఉన్నాడు. సో మీ టైం సార్, మీరు ఎప్పుడు చెప్పండి అంటే అప్పుడు నేను చెప్తాను సార్, ఎప్పుడైనా సరే మీదే టైం ఇది. KISS, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ KISS? వై హీ స్టాప్డ్ సచ్ ఎ గ్రేట్ చీఫ్ గెస్ట్? వాళ్ళ ఆవిడంటే భయమా ప్రేమ, ఎందుకు ఆపాడు? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద కిస్? ఐ వాంట్ ఇట్ ఇమీడియట్లీ నౌ. 10 అయింది సార్ టైము, తిడతారు సార్ మా ఆర్గనైజర్స్. Nobody interested, stop speech. No. KISS, I am revealing, sir. Time is over. Keep it stop. Keep it start. Keep it short. Stupid. Adi meaning. Okay. Super, sir. Keep it short. Stupid. అంతే. ఆ స్లిప్ చూడంగానే ఇమ్మీడియట్ గా ఆపేశాడు. ఆయన స్టేజ్ దిగిపోయాడు. నెక్స్ట్ స్పీకర్ పైకి ఎక్కాడు. సో ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే సార్, టైమ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. నేను కూడా టైం ఎక్కువ తీసుకున్నాను, నాకు అర్హత లేదు చెప్పడానికి, బట్ స్టిల్ ఓకే. సో కంక్లూడ్ యువర్ స్పీచ్ బిఫోర్ ఆడియన్స్ కంక్లూడ్స్ లిజనింగ్ యువర్ స్పీచ్. ఫైనల్లీ, ఇఫ్ యూ కెన్ స్పీక్, యూ ఇన్ఫ్లుయెన్స్. ఇఫ్ యూ కెన్ ఇన్ఫ్లుయెన్స్, యూ కెన్ చేంజ్ లైవ్స్. మీ అద్భుతమైనటువంటి ప్రసంగం కనుక కనెక్టివిటీతో 10 మందికి చేరగలిగిందంటే, మీ స్పీచ్ మాత్రమే కాదు, యు ఆర్ గోయింగ్ టు చేంజ్ ది లైఫ్స్ ఆఫ్ ద పీపుల్. మై డియర్ ఫ్రెండ్స్, ప్లీజ్ కీప్ దిస్ ఇన్ మైండ్. ఎఫెక్టివ్ స్పీకింగ్ లో ఉన్నటువంటి
ఒక గొప్పతనం ఏంటంటే దాన్ని ఒక స్పీచ్ గా తీసుకున్న వాళ్ళకి మాత్రమే దానిలో ఉన్నటువంటి స్వీట్నెస్, దానిలో ఉన్న ఫ్రాగ్రెన్స్ అర్థమవుతుంది. నోబడి కెన్ అండర్స్టాండ్. ఈ రోజున రెండురా బాబు మేము క్లాసులు చెప్తామంటే రావడానికి జనాలు తయారుగా లేరు. బికాస్ దే డోంట్ నో ద స్వీట్నెస్ ఆఫ్ ద రిజల్ట్. ఇఫ్ దే నో పీపుల్ లైక్ యూ, డెఫినెట్లీ దే వుడ్ హావ్ కమ్. మోర్ పీపుల్, ఫ్రీ క్లాసెస్. సో ఈ రియల్లీ ఎఫెక్టివ్ స్పీచ్ అంటే ఏంటంటే సార్, ఇట్ ఈస్ నాట్ ద డెలివరీ, ఇట్ ఈస్ ది చేంజింగ్ ది లైఫ్స్ ఆఫ్ ద పీపుల్. ప్లీజ్ రిమెంబర్ దిస్, ప్లీజ్ రిమైండ్ దిస్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సో మీరు నాకు ఇంతసేపు ఓపికగా నా నా ప్రసంగం అనుకోండి, ఏదన్నా అనుకోండి, చాలా 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 మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ఇంపాక్ట్ పెద్దలందరికీ, ముఖ్యంగా మా కృష్ణమూర్తి గారికి, మా ఫెసిలిటేటర్స్ కి, సుదర్శన్ గారికి, వెంకటేశ్వరరావు గారికి, నరసింహ గారికి, పేరు పేరున లలితశ్రీ గారికి, అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. ఎనీ డౌట్స్, ఎనీ క్లారిఫికేషన్స్, ఎనీ ఫీడ్బ్యాక్, ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ టు క్లారిఫై ఎనీ డౌట్, ఎనీ టైం. మీరు ఎంతసేపు చేసినా నేను ప్రిపేర్గా ఉన్నాను సార్. పార్టిసిపెంట్ ప్లీజ్. హలో, గ్రూప్ లో ఉన్న పార్టిసిపెంట్ సార్, ఒక నిమిషం సార్. గ్రూప్ లో ఉన్న సార్, గ్రూప్ లో ఉన్న పార్టిసిపెంట్స్ అందరూ ఒక్కొక్క సార్ మీరు మ్యూట్ చేసుకోండి సార్. అందరు ఫస్ట్ ఒక్కొక్కరు అన్మ్యూట్ చేసుకొని క్వశ్చన్స్ అడగండి సార్. కాలాతీతం టైం చాలా అయింది కదా, అందరూ మ్యూట్ చేసేసుకొని తర్వాత ఒక్కొక్కరు అన్మ్యూట్ చేసుకొని అడగండి సార్. యూ హ్యావ్ టు టేక్ యువర్ క్లారిఫై డౌట్ సార్. థ్యాంక్ యూ. సార్ హలో, చెప్పండి. కోటేశ్వరన్ మాట్లాడుతున్నాను అండి. ప్లీజ్ సార్. చాలా బాగుంది సార్. ఈ రోజు చెప్పినటువంటి కంటెంట్ చాలా చక్కగా అర్థమైంది. అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. అందరికీ కూడా బాగా అర్థమైంది అనుకుంటున్నాం. దీన్ని బట్టి స్పీచ్ ఎలా తయారు చేసుకోవాలి, ఎలా డెలివరీ చేయాలనేది చాలా క్లియర్గా ఇచ్చారు సార్. చాలా సంతోషంగా ఉందండి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నేను రెండు విషయాల్లో మీకు మనస్ఫూర్తిగా సారీ చెప్తున్నాను సార్. ఒకటి, ఇనీషియల్ గా సమ్ టెక్నికల్ ప్రాబ్లం వచ్చింది. రెండోది, నేను అనుకున్న టైం కన్నా కొంచెం ఎక్కువ తీసుకున్నాను. దాని అందరికీ నన్ను హృదయపూర్వకంగా మన్నించండి. ఆ టైం తెలియదు సార్, ఎక్కువ తీసుకున్నట్టు కూడా తెలియలేదు మాకు, అసలు 10 అయినట్టు కూడా చూసుకోలేదు. అట్లా కనెక్ట్ అయి ఉన్నాం అనమాట. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. నమస్కారం. హ్యాపీ ఈవినింగ్ సార్. థ్యాంక్ యూ అండి. చెప్పండి సార్. ఓరం దత్తాత్రి మాట్లాడుతూ బాంబే నుంచి. హలో, చెప్పండి సార్. సార్ ఈరోజు మీరు ఏదైతే ముఖ్యంగా మీరు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ చేశారో చాలా అట్రాక్టివ్ గా ఉంది. అని ప్రతి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ మేము స్క్రీన్ షాట్ తీసుకున్నాము. అది ఫ్యూచర్ లో కూడా ఎప్పుడైనా రిఫర్ చేయడానికి చాలా అవకాశం అంటే మనకు ఉపయోగంగా ఉంటుంది అన్నట్టు. థ్యాంక్ యూ అండి. చాలా మంచి ప్రోగ్రామ్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఫర్ యువర్ టైమ్ అండ్ గైడెన్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి. హ్యాపీ ఈవినింగ్ సార్. డౌట్స్ ఉన్నాయండి? థ్యాంక్ యూ సార్. చెప్పండి. హ్యాపీ ఈవినింగ్ సార్. దిస్ ఇస్ పార్థసారథి ఫ్రమ్ జోగులాంబ గద్వాల్ డిస్ట్రిక్ట్. ఓకే సార్. థ్యాంక్ యూ. చెప్పండి సార్. సార్ లాస్ట్ 2 days బ్యాక్ నుంచి ఈ క్లాసెస్ మీద నేను స్టార్ట్ చేశాను సార్. లాస్ట్ 2 days బ్యాక్ నుంచి చెప్పే క్లాస్ కన్నా ఈ క్లాస్ చాలా వండర్ఫుల్ గా ఉంది సార్. చాలా ఈజీగా అర్థమయ్యే మెథడ్, స్పీచ్ ని ఏ విధంగా తయారు చేసుకోవాలి, ఏ విధంగా డెలివర్ చేయాలి, మనల్ని ఏ విధంగా వాళ్ళకి అట్రాక్ట్ అయ్యి మనం హలో థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్. ఏ విధంగా వాళ్ళకి డెలివరీ ఇవ్వాలి అనేది చాలా అద్భుతంగా చెప్పారు. మరియు అంతేకాకుండా మీ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా చాలా అద్భుతంగా ఉంది సార్. అండ్ మధ్యలో మీరు వేసిన జోక్స్, ఐ మీన్ ద పిక్చర్స్ వేశారు. చాలా అర్థమయ్యే విధముగా, ఏ విధంగా క్లాస్ ఏ విధంగా అర్థం చేసుకుంటే మాకు ఏ విధంగా అర్థమయ్యే విధంగా మీరు అద్భుతంగా చెప్పారు. థ్యాంక్ యూ అండి. ధన్యవాదం సార్. థ్యాంక్ యూ. విజయలక్ష్మి గారు ప్లీజ్ డోంట్ స్పీక్ అండి. విజయలక్ష్మి గారు ప్లీజ్ మేడం మ్యూట్ చేసుకోండి మేడం, కొంచెం ఇబ్బంది అవుతుంది. మ్యూట్ చేసుకోండి సార్. చెప్తున్నా కూడా మీరు మ్యూట్ చేయకపోతే ఎట్లా చెప్పండి. మ్యూట్ చేయండి మేడం. yes anybody అందరూ అడుగుతారు. ఇంకెవరి నుండి అడగండి సార్ దయచేసి. కాలాతీతం అయిపోయింది.
రేపు మళ్ళీ మా ఆర్గనైజర్స్ నన్ను అడుగుతారు, సార్ మీరు 1 hour ఇస్తే ఏంటి సార్ మీ ఇష్టం వచ్చేటి క్లాసులు తీసుకెళ్ళి. ఇది 6 o'clock కాదు కాబట్టి సరిపోయింది, 8 o'clock కాబట్టి. 6 o'clock అయితే నన్ను అందరు కలిసి తినేవాళ్ళే. వెరీ నైస్, థ్యాంక్ యూ అండి. సారీ సరదాగా అన్నాను. సో లెట్ us ఇలా చెప్తుంటే మాకు టైం అనేది ఏ విధంగా అనేది కూడా తెలియట్లేదు సార్. ఇంకా మీ క్లాస్ వినాలనే అనిపిస్తుంది కానీ అప్పుడే అయిపోయిందా అని అనిపిస్తుంది క్లాస్. వస్తాం సార్, మళ్ళీ చెప్దాం సార్, ఏం పర్వాలేదు. క్లాస్ ఉన్నప్పుడు తప్పకుండా రండి, వినండి, ఎంజాయ్ చేయండి. నా ఉద్దేశంలో పబ్లిక్ స్పీకింగ్ అనేది ఇట్ ఈస్ ఏ కైండ్, పబ్లిక్ స్పీకింగ్ గా కాదు సార్, ఏదైనా సరే ఒక ఎంజాయ్మెంట్ గా, ఒక లవబుల్ గా దాన్ని ప్రేమించి చేస్తే డెఫినెట్ గా ఏ పనైనా సక్సెస్ అవుతుంది అనేది నా ఉద్దేశం సార్. సో ఎనీబడి, షల్ వి క్లోజ్ ఆర్ any clarifications, any feedback please? Hi sir, this is Monica. Am I audible? Yeah, definitely ma. Actually, like most of the presentators, they will use the stage. Is it right way to use the stage, or we can go to the audience to interact, like most of the time? So 1 minute, mere screen, please open the screen and talk to me ma, so that I can understand who is speaking and I can give clarification. Please don't mistake me. Yeah, Monica. I have enabled my video. Able to see, right? Yeah. You are Monica, no? Yeah, okay, madam. Yes, Madam. yes. Yeah, please. Okay, madam. You speak, ma'am. You speak, ma'am. Please speak. Yeah, okay. Actually, normally మనం స్పీచ్ ఇచ్చేటప్పుడు like most of the stage, is it good way to go and interact the audience in the between the audience ఉండి చెప్పేది బెటరా, లేదంటే డయాస్ యూజ్ చేసుకొని అక్కడ నుంచి ఆడియన్స్ కి ఇంటరాక్ట్ అవ్వడం బెటర్? లైక్ విచ్ ఇస్ ద బెస్ట్ వే, లైక్ మోస్ట్ ఆఫ్ ద టైమ్? It depends. Like in cases లో we can go and talk with them, No, it like depends. most of the time, like how it give an impact. That's what I'm telling. I will clarify. It depends, because if you are able to reach the audience, it is the great thing. Definitely it will help you to have more interaction. Kani akada suppose 4,000 5,000 a big audience unnaru anukomma, for example. So you cannot, suppose if you go for some people, you are missing 3,000 to 4,000 people. I am talking about the mass speech. For example, ఒక 50-100 people ఉన్నారు అనుకోండి. సో స్టేజ్ దిగి కిందకి వెళ్ళి వాళ్ళతో ఇంటరాక్షన్ అవ్వడంలో ఉన్నటువంటి తప్పు లేదు. హలో చెప్పండి సార్, వినపడుతుంది. Yeah, so Monica, Thank you. Thanks. Yeah, so it depends on the situation, but if possible, if situation allows you to go and talk to the audience directly, depends on the circumstances prevailing there, I always prefer to go down and talk to the people, but not too much, because for the sake of 10 people or 15 people, you are missing 200-300 people. So get interaction very frequently and again come back immediately, so that you will not miss the connectivity from the other audience. Okay? Okay. Yeah, sir. Thank you. Thanks. Okay. So any other people, please? Shall we close? Sir, Vasu garu. Yeah. Good evening, sir. Open, sir. Sir, కొద్దిగా లేట్ అయినా సరే మీ స్పీచ్ చాలా బాగా ఆకట్టుకుందండి అందరికి. Thank you. చాలా బాగా చెప్పారు. తర్వాత ఈ ఎన్విరాన్మెంట్ గురించి, తర్వాత ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్ గురించి, స్టార్ట్, క్లైమాక్స్, ఈ కనెక్టివిటీ, ఇవన్నీ కూడా బాగా నచ్చాయండి అందరికి. చాలా బాగా చెప్పారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ. వెల్కమ్ సార్. థ్యాంక్ యూ సార్, బాగా చెప్పారు సార్ మీరు. వాసు సార్. యా సార్, వాసు గారు. యా చెప్పండి. చెప్పండి సార్. చెప్పండి సార్, మీరు బాగా చెప్పారు సార్. మీరు అట్రాక్షన్, బాడీ లాంగ్వేజ్, కంటెంట్, డైరెక్షన్. వెరీ నైస్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సార్ వాసు సార్. యా సార్, గుడ్ ఈవినింగ్ సార్. ఈరోజు చాలా అద్భుతం చెప్పాను సార్. పబ్లిక్ స్పీకింగ్ లో ఫస్ట్ టెక్నిక్స్ ఆఫ్ పబ్లిక్ స్పీకింగ్, తర్వాత ప్రిపరేషన్ సార్, కాంటెంట్ ప్రిపరేషన్, అంటే ఎవరు ఏ వయసు వాళ్ళకి ఎట్లా చెప్పాలి, కాంటెంట్ ప్రిపరేషన్, కనెక్టివిటీ గురించి సంబంధించింది, తర్వాత టిప్స్, పబ్లిక్ స్పీకింగ్ లో టిప్స్ ఏంటి, హావభావాలు ఎలా ఉంటాయి, అంటే మనం ఒక పబ్లిక్ స్పీకర్ గా ఎలా ఎదగాలి, ఏ టెక్నిక్స్ ద్వారా ఆడియన్స్ ని ఎలా ఆకట్టుకోవాలి, మధ్యలో జోక్స్ ఎలా చెప్పాలి, ఏది ఫాలో కావాలి, తర్వాత సినిమాలో ఎడిటర్ అనేది ఎంత కష్టపడతాడు, సీన్స్ అంటే
మీ పిక్చర్ రూపంలో చాలా అద్భుతంగా చెప్పింది సార్. చాలా బాగా చెప్పింది సార్ వాసు సార్. థ్యాంక్ యూ. టుడే సెషన్ ఈజ్ వండర్ఫుల్ సార్. థ్యాంక్ యూ. లైవ్ అయితే ఇంకా బాగుండేది. కొన్ని యాక్షన్ కూడా చేసి చూపించేవాడు 4-5 సీన్లు. సార్ నేను శ్రవంతి సార్. గుడ్ ఈవినింగ్ సార్. ఈ స్పీచ్ ఈ రోజు అట్రాక్టివ్ గా ఉంది సార్. అంటే కనెక్టివిటీ ఎక్కడా మిస్ అవ్వలేదు సార్. ఆడియన్స్ ని మొత్తాన్ని ఎంత చక్కగా ఇన్వాల్వ్ చేశారంటే ఇది సూపర్ హిట్ మూవీ సార్. అసలు 100 days కాదు 300 days చాలా చక్కగా ఉంది సార్. అసలు ఎక్కడ కంటెంట్ ప్రిపరేషన్ కానీ మీ వే ఆఫ్ ప్రెజెంటేషన్ కానీ ఎక్సలెంట్ సార్. అసలు సూపర్ అంటే సూపర్ సార్. చాలా చాలా చక్కగా ఉంది సార్. థ్యాంక్స్ సార్. ఇవన్నీ మీరు నేర్చుకొని మీరు కూడా ఒక 10 మందిలో మంచి స్పీకర్స్ గా ఎదగాలని మీ అందరూ చిన్నపిల్లలు మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. ఆ భగవంతుడు మీ అందరికీ ఆయురారోగ్య ఐశ్వర్య అభివృద్ధి కలిగజేసి మంచి స్థితిలో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను దేవుణ్ణి. ఓకే సార్. వాసు సార్ ఒక నిమిషం సార్. ఎవరైతే గ్రూప్ లో ఉన్న పార్టిసిపెంట్స్ ఉన్నారో 29-30 వాళ్ళు జాయిన్ అయింది కదా సార్. మీరు ఫస్ట్ అసైన్మెంట్ సెకండ్ అసైన్మెంట్ కంప్లీట్ చేస్తే టెలిగ్రామ్ గ్రూప్ లో యాడ్ చేస్తాము. అక్కడ మొత్తం జరుగుతుంది సార్. థర్డ్ అసైన్మెంట్ నుంచి 8th అసైన్మెంట్ వరకు. కాబట్టి ఎవరెవరైతే ఫస్ట్ అసైన్మెంట్ సెకండ్ అసైన్మెంట్ కంప్లీట్ చేయలేదు, మీరు ఫస్ట్ అసైన్మెంట్ సెకండ్ అసైన్మెంట్ కంప్లీట్ చేసి మీ పేరు, మీ డిజిగ్నేషన్, మీ ఊరు పేరు రాయండి. మేము టెలిగ్రామ్ గ్రూప్ లో యాడ్ చేస్తాం. అక్కడనే మొత్తం జరుగుతుంది సార్.